మంచిది దేవుని బిడ్డరా. వెనక వచ్చేటటువంటి వాళ్ళకి మరలా ఇబ్బంది అవుతుంది. అయ్యా మీరు కొంచెం ముందుకు రండి. పురుషులు ముందుకు వస్తే స్త్రీలు ఆ వెనక వైపు ఉన్నటువంటి వాళ్ళకి ఖాళీ ఉంటుంది. కొంచెం ముందుకు రండి ప్లీజ్. చాలు. మంచిది దేవుని బిడ్డరా. దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాము. కొంచెము డిఫరెంట్ అట్మాస్ఫియర్ కదా. పందిరిలో మనము కూర్చోవటం, ఈ ప్రార్థన కూడికని ఏర్పాటు చేయటం, ఆరాధన కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంతమందికి చాలా మంచిగా ఉంటుంది, కొంతమందికి ఏంటంటే రోడ్డు మీద పెట్టుకున్నాం ప్రార్థన అని అనిపిస్తుంది. అనుకూలంగా ఆలోచించే వాళ్ళకి అబ్బా దేవా ఈరోజు చక్కని చెట్ల మధ్య నేను ఆరాధించే భాగ్యం ఇచ్చావు ప్రభా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, లోపల ప్లాస్టరింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి అంతా కూడా డస్ట్ అంతా ఉంది. తర్వాత ఆ సిమెంట్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ పడి ఉంది. అదంతా శుభ్రం చేయలేం. ఒకవేళ మనం ఇప్పుడు శుభ్రం చేసినా మళ్ళీ రేపొద్దునికే మళ్ళీ ఫామ్ అవుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. తొందరలోనే ఆ ప్లాస్టింగ్ వర్క్ అయిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి, ఆటంకాలు ఏమి లేకుండా. దేవుడు అద్భుతమైన సహాయం చేసి ఈ యొక్క ప్లాస్టింగ్ వర్క్, ఆ సీలింగ్ వర్క్ అయిపోవాలని ప్రార్థన చేయండి. అది ఆలస్యం అవుతున్న కొంది మనకి ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే మనకి పండగ వస్తుంది కాబట్టి మనం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా మేస్త్రి కానీ లేకపోతే పని వాళ్ళు కానీ అలక్ష్యం చేయకుండా త్వరగా సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది పని వాళ్ళకు దొరికి త్వరగా పని పూర్తి అవ్వాలని ప్రార్థన చేయండి. లేదంటే మనము మట్ల ఆదివారం రోజు కూడా మట్టలు తీసుకుని ఎండలో నిలబడాల్సి వస్తుంది. కాబట్టి నేను దానికోసం ప్రార్థన చేస్తున్నాను, ప్రభువుని అడుగుతున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి, ఎక్కడ ఆలస్యం అవ్వకూడదని ప్రార్థన చేయండి. మంచిది దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. తర్వాత అనౌన్స్మెంట్స్ కానీ ఏమిటి తర్వాత ఆలోచిద్దాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయామయుడా, రక్షకుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయ ఉంచి మాతో మాట్లాడమని, నీ సన్నిధి మాతో ఉంచి నడిపించుమని అయ్యా మమ్మల్ని మీ చేతులు పెడుతూ యేసు నామమున వేడి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మంచిది దేవుని పిల్లరా. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాము. శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాము. ఒకసారి 40 త్వరగా కూర్చోండి ప్లీజ్. ముందు కూడా ఖాళీ ఉంది. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం ప్రియులరా. 40వ కీర్తన దయచేసి 1వ వచనం నుంచి ఎవరైనా చదివి నాకు సహాయం చేయండి. 40వ కీర్తన 1వ వచనం నుంచి. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. మొదటి వచనం మనము మరొకసారి అందరం శ్రద్ధ ఉంచి ఆలోచన చేద్దాము. రెండవ వచనం కూడా చదువునా. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. రెండవ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. చూడాలి ఒకసారి జాగ్రత్తగా. నువ్వు కొంచెం ముందుకు రా, అక్కడికి ఈ సెకండ్ లైన్ అక్కడ కూర్చో. నువ్వు కూడా ముందుకు రా. వెనక వచ్చే వాళ్ళకి మరలా ఇబ్బంది అవుతుంది. చక్రి నువ్వు ముందుకు రా. అన్న వెనకాల కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా.
అమ్మ నువ్వు భాగ్యనగర్ అమ్మ ముందుకురా. అమ్మాయి రమ్మ, భాగ్యనగర్ అమ్మాయి రమ్మ. సాధ్యమైనంత వరకు వెనక ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వస్తే మనకి డిస్టర్బెన్స్ ఉండదు, లేదంటే వెనక వచ్చేటటువంటి కేన్ జ్యూస్ అంటే చెరుకు రసం రావాలనుకో, ఎలా వస్తుంది చెరుకు రసం? చెరుకుని పిండి చేస్తే వస్తుంది. అది రసం తాగినంటే మనకేమవుతుంది? బలం వస్తుంది. జాగ్రత్తగా వినండి, ఒక విశ్వాసి వాక్యాన్ని తానే ధ్యానించి తానే జీవితానికి అప్లై చేసుకొని తానే ఆ యొక్క వాక్యానికి లోబడితే బాగానే ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, చెరుకు తోటకెళ్ళి చెరుకులు నరుక్కొని తీసుకొచ్చి వాటిని మరలా నరికి వాటిని జ్యూస్ చేసి వాటిని ఒత్తిడి కూడా తీసుకెళ్ళి ప్రెస్ చేసి వాటిలో నుంచి జ్యూస్ తీసి ఆ జ్యూస్ మళ్ళీ గ్లాసులో పోసుకొని మళ్ళా తాగటం. ఇదంతా ఎంత పెద్ద పనో. ఒక విశ్వాసి తనంతట తానే బైబిల్ చదువుకొని దేవుడు తనతో మాట్లాడి తన జీవితాన్ని మార్చుకోవటం అనేది ఇంత పెద్ద దాంతో సమానం. ఒక ఆదివారము సేవకుడు వాక్యం చెప్పటం ఎలా ఉంటుందంటే, డైరెక్ట్గా తీసుకొచ్చి నీకు కేన్ జ్యూస్ ఇచ్చినట్టు, చెరుకు రసం ఇచ్చిన దాంతో సమానం. మనము దానిని ఎలా పడితే అలా పడేయకూడదు. ఎంతో శ్రమతో రైతు ఎంతో శ్రమపడి కష్టపడి దాన్ని చేశాడు. దాన్ని ఒకళ్ళు ఎవరు తీసుకొచ్చారు, అమ్మారు. ఈ జ్యూస్ తయారు చేసేటటువంటి ఆయన జ్యూస్ తయారు చేశాడు, మనకు తీసుకొచ్చి జ్యూస్ ఇచ్చారు. మనం ఏం చేస్తామంటే జ్యూస్ని ఇసిరేస్తాం, లేదా పడేస్తాం, పగలగొడతాం, నాకు ఇష్టం లేదంట. అలాగే దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యములో నుంచి ఒక సత్యాన్ని వెలికి తీయటం అంత ఈజీ కాదు. దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరం విని తీసుకొచ్చి దేవుని యొక్క మాటను మనకు చెప్పటం అంత ఈజీ కాదు. అది ఖచ్చితంగా మన జీవితాలను మారుస్తుంది. హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితాలని మారుస్తుంది. నువ్వు ఏమంటే చెరుకు రసాన్ని తాగావు, వెంటనే నీకు శక్తి వస్తుందా లేదా, లేచి నిలబడగలగదా ఎంత నీరసంగా ఉన్నా కానీ. అలాగే ఒక ఆదివారం వాక్యము నువ్వు జాగ్రత్తగా దృష్టి పెట్టి వింటే నీ జీవితంలో చాలా చాలా మేలులు, చాలా చాలా మార్పులు వస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఆదివారం చెప్పిన వాక్యాన్ని అటు ఇటు వినకుండా, అటు ఇటు తిరగకుండా, ఏమండి సెల్ ఫోన్లు చూసుకోకుండా, అర్థమైంది, పక్కన వాళ్ళకి గెలక్కుండా, అర్థమవుతుందా, మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్కి గురి కాకుండా. హల్లెలూయా. మీరు కనుక ఆదివారము వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినగలిగితే, ఆదివారం వాక్యాన్ని జాగ్రత్తగా రిసీవ్ చేసుకోగలిగితే, మీరు వెంటనే నూతన శక్తిని పొందుకుంటారు. నమ్మినటువంటి వాళ్ళు చప్పట్లు కొట్టాల గట్టిగా. ఇది ఏదో సురేష్ పాస్టర్ గారి యొక్క వాక్యం గురించి మాత్రమే నేను చెప్పట్లే. ఏ సేవకుడైతే ప్రార్థన చేసుకొని, ఏ సేవకురాలైతే ప్రార్థన చేసుకొని, ఏమండి పర్వతములెక్కి మ్రానును నరికి
తీసుకొచ్చి నా మందిరాన్ని కట్టమన్నాడు దేవుడు. అంటే దేవుని యొక్క వాక్కుని పొందటానికి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే, సంఘాన్ని కట్టాలంటే మనము సేవకులం ఏం చేయాలంటే కొండెక్కాల, ఒంటరి ప్రార్థనకి వెళ్ళాలా, అక్కడ నుంచి దేవుని యొక్క వాక్కుని తీసుకోవాలా, తీసుకొచ్చి ఆ వాక్యంతో ప్రజల జీవితాలను కట్టాలని నిర్మించాలా. గట్టిగా చప్పట్లు కొడదాం హల్లెలూయా. కాబట్టి మనము ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. అదేమిటంటే ఆదివారం వాక్యం ఎవడబడితే వాడు చెప్పేది కాదు. వాక్యం చెప్పటం వచ్చినటువంటి ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా కేకలేయచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ ఆ వాక్యం దేవుని నుండి వచ్చినటువంటి వాక్కు అయి ఉండాలి. అది మాత్రం అంత సులభం కాదు. హల్లెలూయా. సో ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి ప్రార్థన చేసి సేవకుడు, ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి ప్రభు సన్నిధిలో కనీసం కొంతమంది గురించి అయినా జ్ఞాపకం చేసుకొని విజ్ఞాపన చేయాలి సేవకుడు. విజ్ఞాపన జాగ్రత్తగా వినండి. మీలో చాలామంది సేవకు వెళ్తున్నారు కనుక మీకు చెప్తున్నా, మీరు ఉన్నటువంటి ప్రాంతాన్ని గురించి ప్రార్థన చేయాలి. భాగ్యనగర్ వెళ్తున్నావు, లేకపోతే రెంటపాళ్ళు వెళ్తున్నావు, లేకపోతే కారంపూడి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వాళ్ళందరి కోసం ముందు నువ్వు విజ్ఞాపన చేయాలి. వారమంతా విజ్ఞాపన చేస్తూ ఉంటే వాళ్ళ స్థితిగతులను గురించి దేవుడు నీకు ఒక అవగాహన ఇస్తాడు. హల్లెలూయా. ఆ అవగాహన ఇచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ అవగాహన వస్తుంది. ఆ అవగాహనకు సరిపోయినటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటని నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. వెంటనే వాళ్ళు భక్తిహీనత నుంచి బయటకు వచ్చేస్తారు, వెంటనే వాళ్ళు ప్రార్థనాహీనత నుంచి బయటకు వచ్చేస్తారు, వెంటనే జాగ్రత్తగా వినేటటువంటి వాళ్ళు ద్వేషించబడుతూ ఉంటే దేవుని ప్రేమతో నింపబడతారు. సో ప్రీచింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా 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 శక్తివంతమైంది, చాలా ముఖ్యమైనది, జీవితాలను మార్చేది. భక్తిహీనత నుంచి భక్తిలోకి తీసుకొచ్చేది ప్రసంగం. అలాంటి ప్రసంగం నేను చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి, అంత శక్తివంతమైనటువంటి విషయం ఇది. అలాంటి ప్రసంగం చేసేటప్పుడు నువ్వు అటు ఇటు తిరిగితే ఎట్లుండదు నాకు? అలాంటి ప్రసంగం నేను చేస్తూ ఉంటే నువ్వు అని వెనకాల కూర్చుంటావాయే, వచ్చేటటువంటి వాళ్ళందరినీ ముందుకెళ్ళిపోతుంటారే, నువ్వు డిస్టర్బ్ అవుతావా, నీ పక్కన వాళ్ళంతా డిస్టర్బ్ అవుతారే. అందుకని ఎప్పుడు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇంకా నాకు ఓపిక ఉండట్లా. పద్ధతిగా చెబుతున్నా, మీరు ఎవరైతే వచ్చారో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ముందు కూర్చోండి, వెనకాల కూర్చోకండి. అది మానుకోండి, ఆ బాల్కనీ వ్యవస్థ మానుకోండి. సినిమా హాల్లో మనం ఏం చేసామంటే, రక్షింపబడక మునుపు సినిమా హాల్లో నేల టికెట్లో కూర్చో కదా ఎవరు, ఏ కాడికి బాల్కనీలో కూర్చోడానికి ఇష్టపడతాం. చర్చిల్లో కూడా బాల్కనీలో కూర్చునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మారలా మనం. ఇంకా మనకు ఆసక్తి దేవుని పట్ల ఉన్నట్లయితే మనం ముందు వరుసలో కూర్చోడానికి ఇష్టపడతాం. హల్లెలూయా. మనకు ఆసక్తి ఉంటే ముందు వస్తాం దేవుని యొక్క ఆలయానికి. ఏదో అర్జెంటు పని ఉందండి, ప్రాణాపాయ పరిస్థితి అంటే, సరే ప్రాణాపాయ పరిస్థితి ఉంది కదా, ప్రాణమే పోతుంది కదా పోనీ అని చెప్పి ఆలస్యంగా వస్తే నో ప్రాబ్లం. కాబట్టి మరొకసారి చెప్తున్నా, వాక్యము చెప్పేటప్పుడు ఎవ్వరు తిరగకూడదు. వాక్యం చెప్పేటప్పుడు ఆలస్యంగా వచ్చేటటువంటి వాళ్ళు ముందుకు రాకూడదు. వాళ్ళు ఎందుకు ముందుకు వస్తున్నారంటే ముందు ఖాళీ ఉంది కాబట్టి, ముందు ఖాళీ ఉంచకూడదు. అమ్మ ముందున్నటువంటి చెల్లాయిలో 2-3 ఉన్నారు కదా, ఒకసారి ఆ వెనక ఎవరైనా ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ముందుకు రండి. వెనక సైడ్ కొంచెం పిల్లతల్లు కానటువంటి వాళ్ళు ఉంటే ముందుకు రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. త్వరగా. మేడం గారు మీరు ఇటు కూర్చుంటే బెస్ట్. మేడం మీరు ఇటు కూర్చుంటే అర్థమైంది. లేదంటే ఖాళీ లేదని చెప్పి అక్కడనే నిలబడతారు కదా, ఇటువైపు కూర్చుంటే అప్పుడు ఓకే లేడీస్ ఇటు కూర్చుంటా అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. సరే మంచిది. మరలా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. నేను ఎందుకు మీరు అనొచ్చు, పాస్టర్ గారు మాటికి ఎందుకు మీరు కూర్చోమని చెబుతారు, మీరు వాక్యం చెప్పచ్చు కదా. మీకు తెలియని విషయం ఏంటంటే, విత్తనాలు వేసే రైతు ఎప్పుడు కూడా సరిగా చాళ్ళను దున్ని పోడు ఏమంటారు దాన్ని, మొత్తాన్ని సదును చేసి ఏదంటారు దాన్ని ఏమంటారు, ఎవరికి తెలుసా? ఎవరికన్నా
వ్యవసాయం చేసేవాళ్ళు మొట్టమొదట అదంతా కూడా దున్ని దాని మొత్తం సెట్ చేస్తారు. ఏమంటారు దాన్ని? పూర్తిగా దాన్ని ఏ రాయి రప్ప లేకుండా చేస్తాడు. ఆ తర్వాత విత్తనం వేస్తే నంబర్ 1గా విత్తనం డిస్టర్బెన్స్ ఉండకూడదు మందిరంలో. అందుకనే నా ఆశ, నా ప్రార్థన, మన మందిరము పూర్తిగా ప్లాస్టింగ్ అంతా అయిపోయి అంతా సెట్ అయిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. వచ్చినట్టు అదంతా కూడా సెట్టింగ్ కూడా, కూర్చోవటం కూడా అంత కరెక్ట్గా క్రమంగా ఉండాలి. అప్పుడు ఎవడు కదలటానికి కుదరదు. సెమీ క్రిస్మస్లో అటు ఇటు పరిగెత్తడానికి అవకాశం లేకుండా పోయింది మనం. ఎందుకని? అంత సిస్టమేటిక్ ఉంది. లేవటం కుదరదు. ఇంకా లెగిస్తే అందరూ వాడిని వేరేగా చూస్తారు. అంతా లైన్గా ఉంది. సో లైన్ కూర్చోకుండా వాడు వేరే రకంగా కూర్చుంటే అందరం వాడిని వింత పశువులాగా చూస్తాం. కానీ వాడు కూడా లైన్లో కూర్చుంటాడు. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. ఇంతసేపు చెప్పాను. దేని గురించి అంటే వెనకాల కూర్చోవద్దు అనే దాని గురించి. ఇంకా అర్థం కాకపోతే మీరు వింత పశువులు అనుకొని నేను బెత్తం తీసుకోవడం తప్పించి వేరే మార్గం ఏమీ లేదు. కాబట్టి వెనక వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడు వెనకాల కూర్చోకండి. సాధ్యమైనంత వరకు ముందు వచ్చేవాళ్ళు ముందు కూర్చోండి. వెనకాల వచ్చినటువంటి వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ముందు ఏమైనా ఖాళీ ఉంటే వాక్యం చెప్పడానికి ముందే ఖాళీలో కూర్చోండి. ఇప్పుడు దాదాపు పావు గంట వేస్ట్ అయిపోయి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. మాతో మాట్లాడండి. యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. 40వ అధ్యాయము కీర్తనల గ్రంథము 1-2 వచనాలు మనం చూసాం. దేవుని కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్న ఆయన నా ప్రార్థన మొరని ఆలకించాడు, చెవికి ఆలకించాడు అన్నాడు యొక్క దైవజనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడదామా? మళ్ళీ జనం వస్తున్నారు. పాట పాడదామా? యెహోవా నీ నామము ఎంతో, ముందుకు రామ్మా, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. లక్ష్మి ముందుకు రామ్మ. ఎంతో బలమైనది. మళ్ళా యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థింపగా హల్లెలూయా, హల్లెలూయా. చెన్నయ్య, ఇక్కడ ఖాళీ చేరుంది కదా,
సహనముతో ఎదురు చూస్తున్నాడట దేవుని కోసం. దేనికోసం ఈయన ప్రార్థన చేసుకున్నాడు, దేనికోసం ఈయన ఎదురు చూస్తున్నాడు అంటే, దేనికోసం అంటే నాశనకరమైన గుంటలో ఉన్నాడట, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాడట, అక్కడ నుంచి బయటికి రాలేకపోతున్నాడట. దావీదు ఎక్కడున్నాడు చెప్పండి? నాశనకరమైన గుంటలో ఉన్నాడట, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాడట, అక్కడ నుంచి పైకి రాలేకపోతున్నాడు. నాశనకరమైన గుంటలో ఒక వ్యక్తి ఉంటే ఏమవుతుంది? మాటలోనే ఆన్సర్ ఉంది. నాశనకరమైనటువంటి గుంటలో ఒక వ్యక్తి పడితే ఏమవుతాడు? నాశనం అవుతాడు. జిగటగల దొంగ ఊబిలో ఉంటే ఏమవుతాడు ఆ వ్యక్తి? ఊబిలోకి వెళ్ళిపోతాడు. ఇక రాడు పైకి. జిగట అంటే కరసకపోతుంది, ఇక ఆడు పైకి రాలేడు, వెళ్ళిపోతాడు లోపలికి, చనిపోతాడు. జాగ్రత్తగా వినాలి. నాశనకరమైన గుంటలో ఉన్నాడు. గుంటలో ఉంటే జనరల్గా ఏమవ్వాలంటే అతడు నాశనం అవ్వాల. జిగట కలిగినటువంటి ఊబిలో ఉంటే అతడు మునిగిపోయి ధ్వంసమైపోవాలి, కనపడకూడదు. అయితే ఆ స్టేజ్లో ఉండి ఈయన మొదటి విషయం ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు నాన్న? ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అతడు అక్కడి నుంచి మునగట్లా. గట్టిగా చెప్పాలి కూడా దేవుని హల్లెలూయా. అతడు నాశనం అవట్లా. ప్రార్థన ఏం చేస్తుంది అంటే, మొట్టమొదట నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను ధ్వంసం చేయకుండా నిన్ను కాపాడుతుంది. జాగ్రత్తగా వినాల. ఒకవేళ నువ్వు కామపు కోరికలతో అల్లాడిపోతున్నావేమో, భయంకరమైనటువంటి పాపపు స్థితిలో నువ్వు ఉన్నావేమో. యాక్చువల్గా పాపం వలన వచ్చు జీతం ఏమిటి చెప్పాలి? ఏంటది? మరణం. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభా నేను ఈ పాపం నుంచి బయటికి రాలేకపోతున్నాను, ప్రభా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది అంటే, నువ్వు పాపంలో ఉన్నావు, జిగటగల దొంగ ఊబిలో ఉన్నావు. అయితే నువ్వు ఇంకా లోపలికి వెళ్ళి పూర్తిగా నాశనం అవ్వకుండా, ప్రార్థన మాత్రం నిన్ను పూర్తిగా నాశనం అవ్వకుండా కాపాడుతుంది. గట్టిగా చెప్పలేము, చాలా ఇంపార్టెంట్ ఇది. చాలాసార్లు మనం ఏమంటామంటే పాపం పైన జయం కోసం పోరాడుతూ ఉంటాం. పోరాడి ఏం చేస్తామంటే ఇంకా నాకు పాపం మీద జయం రాదు, ఆ యొక్క చెడ్డ అలవాట్ల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను అని మనం ప్రార్థన ఆపేసామనుకో, ఆపేస్తే జరిగే విషయం ఏంటంటే ఆ చెడ్డ అలవాటు నిన్ను పూర్తిగా నాశనం చేసేస్తుంది. చాలా సీరియస్ వార్నింగ్ ఇది. సపోజ్ నీకు ఏదైనా బలహీనత ఉంది, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, అదే సమయంలో నీకేదో చెడ్డ అలవాటు, దురలవాటు ఏదో ఉంది. నేను ఎంత ప్రార్థనకు వెళ్ళినా కానీ ఈ అలవాటు నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, కాబట్టి ఇంకా ప్రార్థనకు వెళ్ళటం ఎందుకు, నేను ప్రార్థన చేయటం ఎందుకు అని ఆపేశావనుకో, ఏమవుతుందంటే ఆ చెడ్డ అలవాటు నిన్ను మరణింపజేస్తుంది. ఆ అలవాటు యొక్క శక్తి నీ మీద పనిచేసి నువ్వు ధ్వంసమైపోతావు. ప్రార్థన మొట్టమొదటగా ఏం చేస్తుందంటే పాపము నుంచి విడిపించటం అనేది చేస్తుంది, కానీ అది దానికంటే ముందు నువ్వు చేసే నీ ప్రార్థన, యేసు నామములో నువ్వు చేసే ప్రార్థన మొర్ర ఏం చేస్తుందంటే నువ్వు చేస్తున్న పాపము యొక్క ఫలితము, పాపము యొక్క ప్రభావము, పాపము నీలో ఉండి నిన్ను పుచ్చుపట్టేటట్టు చేస్తుంది. పాపము నీలో ఉండి నీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. పాపము నీలో ఉండి నీ మనస్సుని స్కాటర్ చేస్తుంది. కాబట్టి ముందు అసలు నీ మనస్సు నాశనం, నీ పాపము నీ మనసును నాశనం చేయకుండా, నీ పాపము నీ ఆరోగ్యాన్ని పాడు చేయకుండా, నీ పాపము నీ యొక్క ఆయుష్ని నాశనం చేయకుండా ఉండాలంటే
మొట్టమొదట నువ్వు ఆగకుండా ముందు ప్రార్థన చేస్తూ ఉండాలి. గట్టిగా చప్పలు కొడదాం. గట్టిగా ఈత కొట్టేవాడు ఏం చేస్తాడండి, ఇట్లా అంటా ఉంటే ఏమవుతాడు, ముందుకు వెళ్ళడం తర్వాత సంగతి, ఇట్లా అంటా ఉంటే ఏమవుతాడు, మునక్కొని ఉంటాడు. ప్రార్థన ఏం చేసిందంటే నిన్ను పూర్తిగా మునిగిపోకుండా కాపాడుతుంది. మొట్టమొదటి గట్టిగా చప్పలు కొడదాం. మళ్ళీ మనలో చాలామందికి ప్రార్థన చేసిన వెంటనే ఫలితం రావాలమ్మా. ఏం రావాలా? నేను కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, నాకు ప్రయోజనం ఏమిటి? నేను కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, నాకేంటి, నా లైఫ్ సెటిల్ అవ్వలేదే. కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు చదువు రావటం లేదే. మనలో చాలామంది ఏం చేస్తామంటే ప్రార్థనకు ఫలితం రావటం లేదు అనుకుంటున్నాం, కానీ నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నువ్వు ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఒకసారి 18వ కీర్తనను మీరు జాగ్రత్తగా గమనించాల. యెహోవా నా బలమా, అదేనా? ఏ కీర్తన చూడండి ఒకసారి. 18వ కీర్తనలో మీరు ఒకసారి 4వ వచనం చూడండి. మరణపాశములు నన్ను చుట్టుకొనగను. అమ్మా, మరణపాశములు నన్ను చుట్టుకొనగను. చదువమ్మా. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఒకసారి వాటిని అందరు చదువుకున్నాగా మనం. ఒక్కసారి ఆ వర్డ్స్ చూడండి ఒకసారి, మళ్ళీ చదువమ్మా. మరణపాశములు నన్ను చుట్టుకొనగను. మొదటి విషయం, మరణ పాశాలు చుట్టుకుంటే ఏమవుతాడు మనిషి? చెప్పండి స్వామి, అమ్మలా చెప్పండి. మరణ పాశం అంటే ఆ ముడి వేసేసారు. పాశం అంటే తాడు, ఆ తాడుతో ముడేశారు. అది ఆ ముడి ఎందుకు వేశారు? ఆ తాడుతో చుట్టేశారు. ఆ తాడు చుడితే ఏమైపోద్ది? మరణించిపోతాం. ఇప్పుడు ఊరు ఉంది, ఊరు వేసాము, ఏమైపోతాడు మనిషి? మరణపాశం అది. కాబట్టి ఉరేసిన పరిస్థితిలో దావీదు ఉన్నాడు, ఉరివేయబడ్డాడు. అంటే ఏమవ్వాలా? చచ్చిపోవాలా. ఆ తర్వాత భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. వాళ్ళు భక్తిహీనులు బెదిరిస్తున్నారంట. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. పాతాళ పాశములు అరికట్టేసింది ఎలనీట్లా. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. మరణపు ఉరులు నన్ను చుట్టూ, మరణపు ఇటు తీసి అటు వేసినా, అటు తీసి ఇటు వేసినా, ఎక్కడ వేసినా కానీ చచ్చిపోతా. ఆ స్టేజ్లో మనిషి ఎంతసేపు ఉంటాడు? ఉండగలడా? ఎక్కువసేపు ఉండగలడా? ఉండలేడు. కానీ మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణపు ఉరులు వేసి ఉన్నాయి. మరణము తన ప్రభావాన్ని చూపించాలి, ఇంకా చచ్చిపోవటం అనేది స్టార్ట్ అవుతుంది. కానీ దావీదు మాత్రం చచ్చిపోలా. ఇప్పుడు ఉరేసాడు మనిషిని, ఉరేస్తే ఏమవుతుంది? ఇంకా మరణం స్టార్ట్ అవ్వాలి, ప్రాణం పోతూ ఉండాలి, మరణం లోపలికి వస్తూ ఉండాలి మనిషి లోపలికి. కానీ అలా రావట్లా. ఎందుకు రావటం లేదు అంటే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో ఇది చాలా ప్రాముఖ్యత గుర్తుపెట్టుకోవాలి. అదేంటి? నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. దావీదు గనక ఆ సమయంలో ప్రార్థన ఆపితే ఏమైపోతుంది? దావీదు ప్రాణం పోతుంది. నీ మీదకి నిందొచ్చింది, నీ మీదకి అవమానం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా నాన్న? కొంతమంది తలలు దించుకున్నారు, అందుకని డౌట్గా ఉంది వాళ్ళకి. పాపం వాక్యం నచ్చలేదేమో, శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు వాళ్ళకి ఇంపుగా లేవేమో. పొగుడుతూ ఉంటే కొంతమందికి అబ్బా నువ్వు గొప్పదానివి, గొప్పోడిని పొగుడుతూ ఉంటే ఉబ్బి తప్పిపోతారేమో, కానీ వాక్యం వినరు కొంతమంది. వాళ్ళకి ఏ కాడికి జనం పొగుడుతూ ఉండాలి, నువ్వు గొప్పదాని వక్కాయి, నువ్వు గొప్పోడి వక్కాయి. తప్పబ్బా, జాగ్రత్తగా వాక్యం వినండి, ఇందులో జీవం ఉంది. హల్లెలూయా. నీ బ్రతుకుని
వెలిగించేటటువంటి వెలుగుంది ఈ మాటల్లో, జాగ్రత్తగా వినండి. చాలామంది ప్రార్థన చేసేటటువంటి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నీ ప్రార్థన నీ ఉన్నటువంటి స్థితి నుంచి నువ్వు ఇంకా దిగజారిపోకుండా నిన్ను కాపాడుతుంది. మర్చిపోవద్దు. ఎవరో ఆత్మీయులు కోల్పోయావు, ఒంటరిగా ఉన్నావు, లేకపోతే ఏవో నిందలు వచ్చాయి, వాళ్ళు అనరాని మాటలు అన్నారు, లేదా అలాగ ఏదో ఒక బరువు నీ మీద పడింది, చచ్చిపోతే బాగుండు అన్నంత పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. అనారోగ్యం వచ్చింది, లేకపోతే అప్పులు పెరిగాయి, లేకపోతే భయంకరమైనటువంటి ఏమంటారంటే అవమానం వచ్చింది. లేదు అలా కాదు, నువ్వు తప్పు చేస్తే నీ తప్పుకే కావాల్సినంత శిక్ష నీ మీదకి వచ్చింది. ఓకే, వచ్చింది. మరేం చేయాలి? ఏం చేయాలంటే, నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే నువ్వు ప్రార్థన చేయాలి. నెవర్ స్టాప్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేశావో, నీ ఒంటరిగా ఉన్నావు అనుకో, ఆ ఒంటరితనము తన ప్రభావాన్ని నీ మీద చూపించి నేను నాశనం చేయకుండా నీ ప్రార్థన నిన్ను కాపాడుతుంది. చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే, కొన్ని రోజులు బాగా ప్రార్థన చేస్తారు, ఇక ఆ తర్వాత ఏం చేస్తారంటే, నేను ఒంటరిని, నాకెవరు లేరు, నేను ఒంటరిని, నాకెవరు లేరు అనుకుంటూ ఏం చేస్తారంటే ప్రార్థన మానేస్తారు. అప్పుడు దాకా నువ్వు ఒంటరివే, ఆ ఒంటరితనము నీ మీద ఏమి ప్రభావం చూపించిన. ఎప్పుడైతే ప్రార్థన ఆపావో, ఆ ఒంటరితనము జడలు విప్పి పడక విప్పి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రార్థన ప్రాకారము, గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. శత్రువు నీ జీవితంలోకి రాకుండా కాపాడుతుంది ప్రార్థన. మనం ఏమంటామంటే, ప్రార్థన ఏదో ఒకటి సాధించాలనుకుంటాం మనం. ఒరే, ప్రార్థన సాధించడం కాదురా, ముందు ప్రార్థన నీలో ఉన్నటువంటి కుళ్ళు నీ జీవితంలోకి అధికంగా ప్రవహించకుండా, నీలో ఉన్న చెడుగు నీ జీవితం అంతటికి వ్యాపించకుండా ప్రార్థన ఏం చేస్తుందంటే దానిని కట్టి ఉంచుతుంది. మొట్టమొదటి జరుగుతుంది అది. నీలో గర్వం ఉందనుకో, నువ్వు రోజు ప్రార్థన చేస్తాను, ఒక గర్వాన్ని జయించాలా ప్రభా, దీనునిగా చేయాలి ప్రభా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కానీ మొట్టమొదటి నువ్వు చేసే ప్రార్థన గర్వం నుంచి నువ్వు బయటికి తీసుకురావడం తర్వాత సంగతి. మొట్టమొదట గర్వం యొక్క ప్రభావము నీ మీద పనిచేసి నువ్వు నాశనం కాకుండా కాపాడే శక్తి మొట్టమొదటి ప్రార్థనకు ఉందని మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నా. ఇది చాలామందికి నచ్చదు. నేను ప్రార్థన చేస్తున్నా, గర్వం 4 రోజుల్లో పోవాలి. అబ్బా, ఆహా, ఓకే. నేను ప్రార్థన చేస్తున్నా, నాలో శరీరాశలు వెళ్ళిపోవాలంతే, వెళ్ళావు. ఇట్ టేక్స్ టైం. నీలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావాన్ని వెంటనే దేవుడు నీలో నుండి తీసివేయడో. చాలామందికి తెలియక అందరిని తిడతా ఉంటారు. చర్చిలో ఉన్నటువంటి సీనియర్ బిలీవర్స్ జూనియర్ బిలీవర్స్ మీద పాయింట్అవుట్ చేయటం, జూనియర్ బిలీవర్స్ సీనియర్స్ని పాయింట్అవుట్ చేయటం, లేదంటే విశ్వాసులు సేవకులని పాయింట్అవుట్ చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. విచిత్రమైన విషయం ఏంటంటే, ఏ వ్యక్తి కూడా రక్షించబడినటువంటి వెంటనే అతనిలో ఉన్న లోపం నుంచి అతను బయటికి రాలేడు, ఆమెలో ఉన్న లోపం నుంచి ఆమె బయటికి రాలేదు. ఇట్ టేక్స్ టైం. ఇది అర్థం అవటం అంత ఈజీ కాదు. లోపడాలి కదా బాయ్, అరే నువ్వు లోపడాలి కదా మాయ్, బుద్ధి లేదా, జ్ఞానం లేదా, నిజమే, కరెక్టే. కానీ ఏ వ్యక్తి చెప్పండి, మనలో ఏ వ్యక్తి అమ్మాయిని లేపుకొని పోవాలనుకుంటాడు చెప్పండి? ఏ వ్యక్తి అబ్బాయితో ఉండాలనుకుంటుంది ఇష్టపూర్వకంగా? మనం ప్రార్థన చేసుకునే వాళ్ళం కదా. ఏ వ్యక్తి గర్వంగా అహంకారంగా ఉండాలనుకుంటాడు? ఏ వ్యక్తి ఇష్టం వచ్చిన విచ్చలవిడిగా బతకాలనుకుంటాడు? ఏ వ్యక్తి పాపం చేయాలనుకుంటాడు? పాపం చేసేటటువంటి వాడికి కూడా ఉంటుంది, అయ్యో నేను ఇలా చేయకుంటే బాగుండని. రాలేదు బయటికి, అది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నోటి తొందర ఉంటుంది కొంతమందికి, నోటి దోల అంటాం కదా, నోటి తొందర ఉంటుంది కొంతమందికి. బయటకు వస్తారా వాళ్ళు? కంట్రోల్ చేసుకుంటారా? కంట్రోల్ చేసుకోలేరు. మనుషుల్లో చాలా బలహీనతలు ఉంటాయి, వాటి నుంచి మనుషులు బయటికి రాలేరు. అయితే
ప్రార్థన చేసుకుంటే బయటికి వస్తామని చెబుతాం. కాదు కాదు, మొట్టమొదటి ప్రార్థన చేసుకుంటే బయటికి రావటం అనేది జరగదు. వెంటనే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీలో ఉన్న చెడు యొక్క లక్షణాలు నీ మీద పని చేయకుండా ప్రార్థన ఆపుతుంది. గట్టిగా చెప్పలేదు, చాలా లోతైన విషయం అండి ఇది. చాలామందికి అర్థం కాకపోవచ్చేమో, కానీ అర్థమైన వాళ్ళు ధన్యులు అనుకోవాలి. కొంతమంది తీవ్రమైన కోపం ఉంటుంది వాళ్ళలో, రాలేరు బయటికి. వాళ్ళు ఏ రోజైతే ప్రార్థన చేసుకోలేదో ఒక అరగంట గంట, ఇంకా వాళ్ళ ఆ కోపం నుంచి బయటికి రాలేరు. కోపం వాళ్ళ మీద బాగా ప్రభావం చూపిస్తుంది. మరి ఏం చేయాలి? అతను ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉంటే కంటిన్యూగా అతను లేదా ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ఒక గొప్ప విషయం జరుగుతుంది. ఏంటంటే ఆ రోజు కోపం ఆయన మీద లేకపోతే ఆమె మీద ఆ కోపం ప్రభావితం చేయకుండా, ప్రభావం చూపకుండా ఆ వ్యక్తిని కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను కొంతమందిని దాడి చేసి నాశనం చేయడానికి సాతాను రెడీగా ఉంటాడు. వాళ్ళ బలహీనతల వలన వాళ్ళ మీద సాతానుకు పట్టు ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినండి. మనలో ఉన్నటువంటి పాపముల వలన, మనం చేసే పాపాల వలన అపవాదికి మనలో స్థానం ఉంది. వాడు వదలడు నిన్ను. ఎందుకంటే వాడికి ఏముంది నీలో? చెప్పు, ఏముంది వాడికి నీలో? వాడికి సంబంధించినట్టు పాపం ఏదో ఉంది నీలో. కాబట్టి వాడికి హక్కు ఉంది నీ మీద. కానీ వాడు నీలోకి రాకుండా, నీ మీద దాడి చేయకుండా ఆపగలిగిన శక్తి నీ ప్రార్థనకు ఉంది. కాబట్టి ప్రార్థన వలన ఏమి సాధించాను అని నువ్వు అంటా ఉంటే, సావకుండా ఇప్పటి వరకు బతికి ఉన్నావంటే కారణం ప్రార్థనే. చాలామంది తెలియదు. నీకున్నటువంటి ఎమోషన్స్కి, నీకున్నటువంటి పాపిచ్చలకి, లేకపోతే నీకున్న గర్వానికి ఏమేమి ఉంటాయి కదండి ప్రతి మనిషిలో. వాటి గురించి ఇప్పుడు నేనేం చెప్పట్లేదు. నీలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీస్ అన్నిటినీ ఒక సాధారణమైన ఈ లోకంలో వ్యక్తి అయితే, ఆ బలహీనతలు ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడో చచ్చిపోయేవాడే. కానీ నువ్వు చనిపోకుండా ఉన్నావు అంటే మాత్రం రీజన్ ఒకటే, అదేంటంటే నువ్వు కొనసాగిస్తూ ఉండే ప్రార్థన జీవితం కలిగిన వాడివి, కలిగిన దానివి. చాలామందికి కృతజ్ఞత లేదండి దేవుని మీద. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మాత్రం ఎట్టి పరిస్థితులు, మనం ఏం చేసినా సరే ముందు ప్రార్థన చేయటం మాత్రం మానకండి. ఆదివారం ప్రార్థనకి, బుధవారం ప్రార్థనకి, శనివారం ప్రార్థనకి రావటాన్ని ఆపుకోకండి. ఏమమ్మా ప్రార్థన పోతున్నావు, నీ బతుకట్టే ఉంది, ప్రార్థన పోతున్నావు, నీ జీవితం ఇంతే ఉంది, ప్రార్థన పోతున్నావు నువ్వు అంతే అని ఎవరెవరు ఎన్ని మాట్లాడినా సరే నువ్వు మాత్రం ప్రార్థన విడిచిపెట్టొద్దు. ఎందుకనంటే ప్రార్థనను కనుక మనం విడిచిపెడితే మన బలహీనతలు మనల్ని ఏం చేస్తాయి? నాశనం చేసేస్తాయి. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాము జాగ్రత్తగా. 40వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ చదవండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, మొదటి విషయం, మనము జిగటగల దొంగ ఊబిలో ఉన్నప్పుడు, మనము భయంకరమైన నాశనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనము వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనము శోధనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము ప్రార్థన చేయటాన్ని ఆపకూడదు. ఆపితే శోధన మన మీద దాడి చేస్తుంది, ఆపితే శోధన మనల్ని నాశనం చేస్తుంది, ఆపితే శోధకుడు మనల్ని శోధించి నాశనం చేస్తాడు. కాబట్టి శోధన సమయంలో మనము ప్రార్థన చేయాలి. ఆత్మీయుల దూరం అయిపోయినప్పుడు ప్రార్థన చేయాలి. జీవిత భాగస్వామి నీకు దూరమైనప్పుడు ప్రార్థన చేయాలి. నీ పిల్లలు నీకు దూరమైనప్పుడు ప్రార్థన చేయాలి. నీ జీవితంలో ఏ కష్ట నష్ట పరిస్థితులు వచ్చాయో ఆ పరిస్థితుల సమయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన చేయకుండా ఉండకూడదు. ఎందుకనంటే ఆ వ్యతిరేకమైన చెడ్డ పరిస్థితులు నిన్ను చంపకుండా చేయగలిగిన ఏకైక శక్తి నీవు చేసుకునే ప్రార్థనకి, ఎవరో ఒకరితో కలిసి చేసే ప్రార్థనగా మాత్రమే ఉందని ప్రభువైన యేసుక్రీస్తు పేట మనవి చేస్తున్నాను. నీకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, నీకు కరోనా ఫీవర్ వచ్చింది, లేకపోతే నీకు ఏమేమో భయంకరమైనటువంటి అనారోగ్యాలు వచ్చాయనుకుందాం. నువ్వేం చేయాలి తెలుసా? ఆ సమయంలో మంచం మీద నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉన్నావు అనుకో,
ఏమో తెలుసా, మరణం నేను చేరదు. కరోనా సమయంలో కూడా నువ్వు ప్రార్థన చేసుకుంటావంటే మరణం నిన్ను చేరదు. అప్పులు భయంకరంగా పెరిగిపోయాయి. అబ్బా చచ్చిపోతే బాగుండు అనిపిస్తుందా? అయితే ఒక మాట చెబుతా విను చెల్లెమ్మ, దయచేసి అప్పుడు ప్రార్థన చేయడం ఆపొద్దు. ఆరాధన చేయటం మానొద్దు. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆమేన్. గమనించాలి దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ అంటే అనారోగ్యం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఎడబాటు వచ్చినా, ఉపద్రవం వచ్చినా, కన్నీటి అనుభవాలు వచ్చినా, ఏ అనుభవాలు వచ్చినా, లేకపోతే విజయం వచ్చినా, ఆనందం వచ్చినా, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలో ప్రార్థన ఆపకూడదు. ఎందుకనంటే నీ పరిస్థితి దిగజారకుండా, నీ ఉన్న స్థితి నుంచి కూలిపోకుండా నిన్ను కాపాడే గొప్ప ప్రాకారము ప్రార్థన. మర్చిపోవద్దు. ఇట్స్ వెరీ సీరియస్ వార్నింగ్ టు యూ మై డియర్ బిలీవర్. చాలామంది ఈ పాయింట్ వదిలేసేసి నేను ప్రార్థన చేస్తున్నా, నాకేంటండి లాభం, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఏంటండి లాభం, ఏముందండి, ఏం సంపాదించుకోవడం బాబు. నువ్వు చచ్చిపోకుండా కాపాడింది ప్రార్థన. నీ అప్పుల ఊపిలో నువ్వు మునిగిపోయి ధ్వంసం అవ్వకుండా కాపాడింది నీ ప్రార్థన. కాపాడింది సంఘములో నువ్వు కూర్చొని చేసిన ప్రార్థన. మనలో చాలామంది ఏమంటారు తెలుసా, అయ్యా ఇదిగో ఇప్పుడు సపోజ్ ఈ స్థలాలన్నీ మాకు కావాలి ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఇంకా రాలేదు స్థలాలు, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నావా? ఒరే పిచ్చోడా తిక్కలోడా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ముందు నీకు ఇస్తానన్న స్థలాలు ఎవ్వరు స్వాధీనపరచుకోకుండా దేవుడు కాపాడుతున్నాడు. అది మనకు బుర్రకి ఎక్కదు, దిమాగ్ ఎక్కదు బుర్రకి, ఎక్కదుగా బుర్రకి. మనం ఏం చేస్తాం, వదిలేస్తాం అంతే. అర్ధాంతరంగా నిలువున ప్రార్థన ఆపేస్తాం మనలో చాలామంది. అందువలన అపవాది రేగుతున్నాడు మీ జీవితాల్లో. డోంట్ స్టాప్ ప్రేయింగ్. ఎంత స్థితికి దిగజారిపోయినా, భయంకరమైనటువంటి చేయరాని పని నువ్వు చేసినా సరే మోకరించి వెంటనే లేచి, ప్రభా నాకు ఈ పని ఇష్టం లేదు, నేను తెలియక చేశాను, లేకపోతే ఏదో శోధనలో నేను పడిపోయాను ప్రభా, గర్విష్ఠుడిని ఇలా మాట్లాడాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేస్తే మొట్టమొదట సంహారకుడు నీ మీదకి రాకుండా దేవుని యొక్క కాపుదల నీ జీవితంలో పనిచేస్తూనే ఉంటుంది. గట్టిగా చెప్పకూడదా హల్లెలూయా. రెండవ విషయం, ఇంకా ముఖ్యమైన విషయం, దాని గురించి ఇప్పుడు మీకు చెప్పాలి. ఇదే మెయిన్ మెసేజ్. రెండవ విషయం చదవండి ఒకసారి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. నువ్వు ఆ జిగటగల దొంగ ఊబిలో ఉండి ప్రార్థన చేస్తూ ఇంకొక పని చేయాల. హలో వినాలా? ఇంకో పని చేయలేడు తెలుసు. అది నువ్వు ప్రార్థన చేసి మౌనంగా ఉంటే కుదరదు. ప్రార్థన చేసి ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూడటాన్ని ఆపకూడదు, ప్రార్థన ఆపకూడదు, తర్వాత ఎదురు చూడటాన్ని ఆపకూడదు. మనలో చాలామంది ప్రార్థన చేస్తారు, జవాబు రాకపోతే ప్రార్థన ఆపేసి దుర్మార్గంగా వెళ్ళిపోతారు. నీ జీవితం నాశనం అయిపోద్ది. కాబట్టి నువ్వేం చేయాలి అంటే, ప్రార్థన నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో దానికోసం ప్రార్థన చేస్తూ ఉంటే నీ పరిస్థితి దిగజారకుండా ఉంటుంది ఒకటి. రెండవది, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన అలా పైకి వెళ్తూ ఉంటుంది, నీ ప్రార్థన స్థాయి పెరుగుతూ ఉంటుంది, నీ అభిషేక స్థాయి పెరుగుతూ ఉంటుంది, నీ శక్తి స్థాయి పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఎదురు చూస్తూ ఉండాలా. ఎట్టి పరిస్థితుల్లో నీ ఎదురు చూపుని ఆపకూడదు, ఎదురు చూస్తూనే ఉండాలి.
300 సంవత్సరాలు ఎదురు చూశారు ఇశ్రాయేలీలు, ఏ రోజు మేము బయటకు వస్తామయ్యా అని. 80 సంవత్సరాలు ఎదురు చూశాడు. దేవా నన్ను ఎందుకు పుట్టించావు, ఇశ్రాయేల్ని విడిపించడానికి కదా. 80 years ఎదురు చూశాడు. ఎవరో? మోషే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాదాపు నా జ్ఞాపకం సరే అయితే 13 సంవత్సరాలు అనుకుంటాను. 13 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎవరో? యోసేపు. గొప్ప గొప్ప కార్యాలు గొప్ప గొప్ప ఎదురుచూపులో నుంచి మాత్రమే పుడతాయి. దీర్ఘకాలిక నిరీక్షణ గొప్ప వాటిని సాధించేటట్లు చేస్తుంది. ఈ స్థలం కొనిన తర్వాత ఇంతవరకు మందిరం పని అవ్వలే, ఎదురు చూస్తానే ఉన్నా. నవ్వేవాళ్ళు నవ్వుతున్నారు, ఈడి ప్రార్థన ఏందనే వాళ్ళు అంటున్నారు, విమర్శించేవాళ్ళు విమర్శిస్తున్నారు. నేనేం మాట్లాడలా, ఎదురు చూస్తా ఉన్నా. ప్రభా నువ్వు ఇచ్చావు, నేను అడగలా స్థలం, నువ్వు ఇచ్చావు. నేను అడగలేదు ప్రభా బిల్డింగ్, నువ్వే ఇచ్చావు. నేను అడగలేదు ప్రభా ఇయ్యమని, నువ్వు ఇచ్చావు. నువ్వే దాన్ని కంటిన్యూ చేస్తావు. నా పని ఏంటంటే, ఒకటి ప్రార్థన చేయటం, రెండవది ఎదురు చూడటం. ఈ రెండిట్లో నేను మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయడం ఆపేసా అనుకో, అప్పుడు ఏమైపోద్ది? ఇంకంతే, ఇంకా ఆర్థికంగా కూలిపోతాం. ఇక మందిరం నిర్మించడం కాదు, మందిరం అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మీకు అర్థమవుతుందా? ప్రార్థన ఆపకూడదు. మై డియర్ ప్రేయర్ వారియర్స్, మై డియర్ చర్చ్, ఇది ఒక ప్రేయర్ వారికి సంబంధించింది కాదు ఇది. మై డియర్ బిలీవర్స్, యూ షుడ్ నాట్ స్టాప్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనని ఎట్టి పరిస్థితిలో నువ్వు ఆపకూడదు. ఇది సర్వోన్నతులైన దేవుని యొక్క ఆన. దీనిని ఎవ్వడు, ఏ సేవకుడు, ఏ విశ్వాసి మార్చగలడు. నేను ఎంత గట్టిగా చదువుతుంటే మీరు అంత లైట్గా తీసుకున్నాను అనుకో, నష్టపోయేది మీరే. ఆల్రెడీ నష్టపోతున్నారు కాబట్టి మీకు అర్థం కావట్లా నేను చెప్పేది. మనం ఏంటంటే ఏదో ఒక పని జరగాలంటే ఈ 30 రోజులు ప్రార్థన చేస్తా, 20 రోజులు ప్రార్థన చేస్తా, తెలుస్తా, ఒక 40 days ప్రార్థన చేస్తా. అవో 40 రోజులు ప్రార్థనకి కలిగితే చాలా మంది చేసాం 40 రోజులు ప్రార్థన. మందిర నిర్మాణం కోసం 40 days ఫాస్టింగ్ కూడా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారండి మన చర్చిలో. అవలా అని మనం ప్రార్థన ఆపకూడదు. మీకు అర్థమవుతుందా? రెంటపాల చేసి ఎప్పుడో స్టార్ట్ చేసాం, అవలా. అయితే వాళ్ళకి నేను చెప్పాను, ఆపకండి, ప్రార్థన కంటిన్యూ చేయండి. ఆపకూడదు ప్రార్థన ధూపం ఆగకూడదు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పిన మాట, ఎప్పుడు ధూపం వెళ్తూ ఉండాలి. ఏ రోజైతే పైకి దేవుని సన్నిధికి ఇశ్రాయేలీల దగ్గర నుంచి ధూపం వెళ్ళటం ఆగిపోతుందో, అప్పుడు దేవుని మహిమ వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది. దేవుని మహిమ మన జీవితాల్లోంచి వెళ్లకుండా ఉండాలంటే, మన జీవితాల్లో మన బ్రతుకుతుందంట శ్వాస ఆడుతున్న ప్రతి ప్రాణి, విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి ప్రార్థనని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అప్పుడు మన స్థితి దిగజారకుండా ఉంటుంది. చాలామంది ప్రార్థనని వదిలేయటం వలన వాళ్ళ స్పిరిచువల్ లెవెల్ ఆ స్టేజ్ నుంచి పూర్తిగా భ్రష్టత్వంలోకి వచ్చి వ్యభిచారం చేసి వదిలిపెడితే పోయి పాపం చేసే స్టేజ్కి దిగజారిపోయినారు. ఇప్పుడు ప్రార్థన చేయలేదనుకో, ఇంకా డైరెక్ట్గా పాపంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా ప్రార్థన చేయలేదు, వాడు ఒక అమ్మాయిని కాదు 4 అమ్మాయిలతో పాపం చేస్తాడు. అలాంటి వ్యక్తులు నేను ఎరుగుదును. ప్రార్థన ఏం చేస్తే, నేను పరిచయకు వచ్చిన తర్వాత అలాంటి వ్యక్తులను చూశానండి నా జీవితంలో. కారణం ఏంటంటే వాళ్ళకి ఎన్నో ఉంటాయి, వరాలు ఉంటాయి, తలాంతులు ఉంటాయి, సంథింగ్. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన వదిలేస్తారు. ఏమైపోతారు? మెల్లిగా ఒక స్థితి నుంచి ఇంకా డౌన్కి. మనం ప్రార్థన చేస్తే మనమున్న స్థితిలోంచి దిగజారకుండా నైతికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మనము దిగజారకుండా మనల్ని ఒక స్టేబుల్గా ఉంచుతుంది మొట్టమొదటి ప్రార్థన. ఆ తర్వాత మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన మెల్లిగా మనల్ని పైకి తీసుకెళ్తుంది. గట్టిగా చెప్పలు కొడదాం. మళ్ళీ ఇది నాకు తెలిసి చాలామంది తెలియని విషయం. మనలో చాలామంది ఇర్రెగ్యులర్ ప్రేయర్ లైఫ్ కలిగినటువంటి వారికి ఉన్నాం. తెల్లారుజాము లేచి ప్రార్థన చేస్తానంటాడు వాడు, ప్రార్థన చేస్తానంటామా, డబ్బాలు తెగ్గొట్టుకుంటారు వాళ్ళు. కానీ సడన్గా వాళ్ళు ఏం చేస్తారంటే 2 రోజులు ప్రార్థన మానేస్తారు. ఒక దెబ్బకి వాళ్ళున్న ఈ స్థాయి నుంచి
ఒక దెబ్బకి దిగజారిపోతారు. మళ్ళీ ఆ స్థాయి నుంచి పైకి రావడం చాలా కష్టం. చాలామందికి ప్రార్థనా పరులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళల్లో చాలామంది ప్రార్థనా హీనులు అని చెప్పడానికి నేను ఈ స్థానంలో నిలబడి చెప్పగలను అన్నమాట. కానీ కొంతమంది నాకు తెలుసు, వాళ్ళకి ఏ తలాంతులు లేవు, ఏ వరాలు లేవు, ఏ ఇది లేదు, ఏ చదువు లేదు, కానీ వాళ్ళు మాత్రం కంటిన్యూస్గా, వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, కంటిన్యూస్గా ప్రతిరోజు ఒక టైంలో వాళ్ళు ఉదయం పూట లేచి ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఎప్పటికీ కూడా వాళ్ళు లోకంలో కలిసిపోలే. మీకు తెలిసినంత థియాలజీ, మీకు తెలిసినటువంటి ట్రైనింగ్స్ వాళ్ళకి లేవు, కానీ వాళ్ళు ప్రతిరోజు లేచి ఉదయం పూట ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళు పడిపోవట్లే మీలాగా. కారణం ఏంటంటే ప్రార్థన మన యొక్క ఆర్థిక, ఆత్మీయ, నేను చెప్పే ప్రతి మాట చాలా బలమైనది. మన ఉద్యోగం కానీ ఏదైనా మనం ఏదైనా ఒక స్థితిలో ఉంచుతారు కదా దేవుడు, ఆ స్థితి నుంచి దిగజారకుండా కాపాడేది కేవలం ప్రార్థనే. రెండవది చాలా ముఖ్యమైనది, ఇది గుర్తుపెట్టుకోండి. అదేంటంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, హలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న నువ్వు చేసిన వెంటనే 1 రోజుల్లోనే, 2 నెలల్లోనే, 3 నెలల్లోనే, లేకపోతే సంవత్సరంలోనే రావాలి. రాకపోతే మాత్రం ఊరుకోను. ఏదో నీ సొత్తాలా ఊరుకోనంతే. ఏం చేస్తావమ్మా? ఏం చేస్తావయ్యా నువ్వు? ఏం చేస్తావు నువ్వు? ప్రార్థించడం నీ విధి. గట్టిగా చెప్పలు కదా, హల్లెలూయా. అలాగా ప్రార్థన చేస్తూ ఎదురు చూడాలి దేవుని కోసం. గొప్ప గొప్ప వాటిని ఎవరైతే సాధించాలనుకుంటున్నారో వాళ్ళకి ఉండేటటువంటి ఒక శ్రేష్టమైన లక్ష్యం ఏంటంటే ఎదురు చూడటం. కలెక్టర్ వెంటనే అవుతాడా? మనోళ్ళు ఏమండి, కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేస్తారు సార్, సంవత్సరాలు అయిపోవాలంతే, 3 నెలలు అయిపోవాలంతే, అద్భుతం జరగాలంతే. జరగదండి. జరగదు. ఎదురు చూడాలి. ఎందుకంటే ఎదురు చూడటం అనేటటువంటిది చాలా గొప్ప లక్షణం. ప్రేమ, విశ్వాసము, తర్వాత మూడోది నిరీక్షణ. ఈ 3 మాత్రమే మన జీవితంలో మనతో వస్తాయి, ఇంకేమి రావు పరలోకానికి. నువ్వు అడిగినట్టు దేవుడు ఇస్తా ఉంటే నువ్వు ఎగిరి గంతులేస్తూ ఉంటావు. ఒక మాట అందరం అండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి యేసుప్రభు పంచాడు. జాగ్రత్తగా వినండి. పంచిన యేసుప్రభు ఉన్నాడా? పైకి పోయాడు. తిన్నోళ్ళు ఏమైనా ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? లేరు. అద్భుతం ఏమైనా, అప్పుడు చేసిన అద్భుతం ఏమైనా నిలబడిందా? ఇప్పుడు కనపడుతుందా? లేదు. మరి ఏమి నిలబడింది? యేసు ప్రభు యొక్క విశ్వాసం మాత్రం నిలబడింది. గట్టిగా చెప్పలు కొడదాం, హల్లెలూయా. కార్యం వెళ్ళిపోయింది. దావీదు మందిరానికి డిజైన్ చేశాడు, సొలొమోన్ ఏం చేశాడు? మందిరాన్ని కట్టించాడు. ఇప్పుడు మందిరం ఉందా? సొలొమోన్ ఉన్నాడా? కానీ దావీదు యొక్క విశ్వాసం మాత్రం ఇప్పటికీ నిలిచే ఉంది, రేపు పరలోకంలో కూడా నిలిచే ఉంటుంది. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏది శాశ్వతము అంటే ప్రేమ శాశ్వతం. యేసు ప్రభు లోకాన్ని ప్రేమించాడు. ఇప్పుడు ఉందా లేదా? యేసు ప్రభు చనిపోయాడు, పరలోకానికి వెళ్ళాడు. ప్రేమ ఉందా లేదా? పరలోకం, మనం చనిపోయి పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ప్రేమ ఉండదా? శాశ్వతమైంది ఏంటిది? అది శాశ్వతమైంది ప్రేమ, శాశ్వతమైంది విశ్వాసం. అలాగే మరొకటి శాశ్వతమైంది నిరీక్షణ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి కొన్ని ప్రార్థన అవసరతలు తీర్చకుండా ఆలస్యం చేస్తాడు. ఎందుకు ఆలస్యం చేస్తాడంటే మనలో నిరీక్షణ స్థాయి పెరగాలని. ఏం పెరగాలని? దేవుని కొరకు ఎదురు చూడటం అనేది అది ఒక గొప్ప విలువైన లక్షణం. ఆ లక్షణం మనకు కావాలి. అందుకోసమే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉంటాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు. కానీ కొన్ని కార్యాలు చేయడం, ముఖ్యమైన కార్యాలే చేయడం నీ జీవితంలో. మిగిలినన్నీ చేస్తూ ఉంటాడు. ఏది ముఖ్యమో దాన్ని చేయడం. దేనికోసం నువ్వు బాగా వెంపర్లాడతా, రేగిపోతా, రెచ్చిపోతా ఉంటావో దాన్ని ఆపుతాడు దేవుడు. మిగిలినన్నీ చేస్తూ ఉంటాడు. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును,
అద్భుతములు ఎన్నో చేయును. తందాన తనననా తందాన తనననా తందాన తనననా తందాన తనననా. శ్రమలన్ సైతానున్ వెళ్ళగొట్టును, గుమిలియున్న హృదయాన్ని ఆదరించును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. ఇప్పుడు బాగా శ్రమ పడుతున్నావా, వచ్చేసి యేసుప్రభు ఏం చేస్తాడు? నువ్వు దేని గురించి అయితే శ్రమ పడుతున్నావో ఆ విషయం గురించి దేవుడు వచ్చాడు. ఎందుకు నేను లేనా, నేను నీ తోడుకున్నాను కదా, ఏం పర్లేదు, ధైర్యంగా ఉండు, పోరాడు అంటాడు, వెళ్ళిపోతాను. దాన్ని ఈడు చేయి. మీరు మీరు ఎంతమందికి అనుభవం తెలియదు నాకు. ప్రభా నువ్వు చెయ్యి ప్రభా, చేస్తానన్నా కదా ప్రభా, అది అన్నకు మళ్ళీ దర్శిస్తాడు. దర్శించి నీకెందుకు నేను ఉన్నానుగా అంటాడు. అన్నసరికి రేపు పొద్దునకల్లా అయిపోద్ది పో అని ఎగురుతాం మనం. దేవుడు నాతో మాట్లాడుకో అని ఫుల్ ఖుషి, ఎంజాయ్. మళ్ళీ నెల రోజులా కనపడ్డావు. అప్పుడు నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దురకరువాయే అని ఏడుస్తూ ఉంటాం. అంతలోకి మళ్ళీ నీవు కనిపించిన రోజున అంతమంది ఒక కనపడతాడు, మళ్ళా మాట్లాడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ కనపడవింది స్వామి, ఏంటయ్యా చేస్తానన్నావు కదా, ఏంటి ప్రభా, కార్యం చేయవా, కనికరం చూపవా, దయ చూపవా? మళ్ళా ఫస్ట్ వెంటనే నీతో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత విశ్వాస జీవితంలో సాగుతున్న కొలది ఏమవుతుందంటే వెంటనే మాట్లాడు, దూరం పెరిగిపోతూ ఉంటుంది. ఏది ఆ ఒక పాయింట్ విషయం మళ్ళీ అన్నిటిలో మాట్లాడతాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను మందిరం గురించి ప్రార్థన చేస్తున్నాను అనుకో, మందిరం విషయంలో మాత్రం ఆశ చేస్తాను, చూపిస్తూ ఉంటాడు, దగ్గర తీసుకొచ్చి చూపించినట్టే ఉంటాడు. అబ్బాబా అంటే మళ్ళీ దూరం అయిపోతూ ఉంటుంది. మళ్ళీ దగ్గరకు వస్తుంది, మళ్ళీ దూరం అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు పట్టుకుంటామో తెలియదు దాన్ని. ఇదే విశ్వాస జీవితంలో ఉన్న గొప్ప మర్మం. జరిగినట్టే ఉండదు, వచ్చినట్టే ఉండదు, పొందినట్టే ఉండదు, కానీ రాదు, లేట్ అవుతుంది. మనము లేట్ అవుతుందని విసుక్కుంటాం. అదే శత్రువు దేవుడికి. ఎదురు చూడాలి. నువ్వు ఎంత ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటే జాగ్రత్తగా వినండి, అంత నీలో ఏమవుతుంది? సహనముతో కూడిన నిరీక్షణ పెరుగుతుంది. దేవుడికి కావలసింది అది. ఇప్పుడు మీలో కొంతమంది అమ్మాయిలు, నాయన పెళ్లి చేయవా ప్రభా, సాయం చేయి, పెళ్లి చేయ, అన్ని ఉద్యోగం ఇస్తాడు, చాలా ఇస్తాడు, పెళ్ళి మాత్రం అవ్వదు. అందరికి అవుతుంది ప్రభా, నాకేది? నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు పిల్లలు ఎత్తుకొని ముద్దాడుతున్నారు ప్రభా, నా పరిస్థితి ఏడుస్తూ ఉంటావు, కానీ అదొక్కటి అన్నీ అవుతూ ఉంటాయి నీకు. ఏదో ఒక విషయంలో నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఏదో ఒక విషయంలో మాత్రమే నీకు లేట్ అవుతూ ఉంటుంది, మిగిలిన విషయాలన్నీ ఆయన నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు కనాను దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు. ఆ కనాను దేశానికి వీళ్ళు వెళ్ళటానికి మహాబడితే 11 రోజులు పట్టుద్దని, నిదానంగా వెళితే, లేదంటే 7 రోజులు వెళ్ళిపోవచ్చు. ఎన్ని రోజులు వెళ్తుంది? 2 వారాల్లో ఖచ్చితంగా వెళ్ళొచ్చు. 2 వారాల్లో వెళ్ళాల్సినటువంటి కనాను దేశానికి వాళ్ళు 40 రోజుల్లో వెళ్ళలా. 40 వారాలు కాదు, 40 నెలలు కాదు, ఏకాఏకి 40 సంవత్సరాలు పట్టింది. ఇది చప్పటి కొట్టే టైం కాదు, కానీ నిజంగా చెప్పాలి, చప్పలు కొట్టాలి పాయింట్. ఎందుకనంటే ఇశ్రాయేలీలకి వాళ్ళ ఆ జాతి అంతటికి ఒక దీర్ఘకాలిక గొప్ప నిరీక్షణలకు కలిగింది. వాళ్ళ అవిధేయత వలన వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళ అవిశ్వాసం వల్ల వాళ్ళు వెళ్ళలేదని బైబిల్లో ఉంది. అది నిజమే. అదే సమయంలో అసలు పాయింట్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆ ఇశ్రాయేలు జాతి యొక్క ఎదురుచూపు స్థాయి బహుగా పెరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎంత గొప్పగా ఎదురు చూస్తున్నారంటే, వాళ్ళు ఏది 600 అద్భుతాలు జరిగిన ఆశ్చర్యకాలు జరిగిన వాళ్ళు పరుచుకోరు. మా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళంతా యేసు ప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళందరూ చెదరగొట్టబడ్డారు ప్రపంచమంతా నలుమూలలా. వాళ్ళు చెదరగొట్టబడిన ఆ జాతిలో ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, మరలా తిరిగి మేము సమకూడతామని. వాళ్ళు సమకూడ్డారు. వాళ్ళ గొప్ప నిరీక్షణ ఏంటంటే మెస్సయ్య వస్తాడని. అంటే ఒక జాతికి తరతరాల
వారి తర్వాత తరం అట్లా కొన్ని వందల తరాలు దాటిపోయినా ఆ 40 సంవత్సరాలు వాళ్ళు నేర్చుకున్న నిరీక్షణ ఇప్పటికి వాళ్ళని వెళ్ళ. నిరీక్షణ శాశ్వత కాలం ఉంటుంది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది సామాన్యమైన వ్యక్తులకు అర్థం కాదు. ఆత్మీయులు అని చెప్పుకుంటూ లోక సంబంధమైన వాటి కోసము ప్రార్థన చేస్తూ అరులు చాస్తూ ఉండేటటువంటి బిడ్డలకు అర్థం కాదు ఇది. నేను విమర్శించట్లేదండి మిమ్మల్ని, నేను మీ గురించి తక్కువ చేసి మాట్లాడట్లా. మీరు దేవునికి ఇష్టమైన వారు, మీ జీవితాల్లో నిరీక్షణ కావాలని ఆయన మీ జీవితాల్లో కొన్నిటిని రాకుండా ఆయనే ఆపుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే సమయంలో మధ్యలో ఏం చేస్తారంటే ఆ దీర్ఘకాలిక ఎదురుచూపు మనము కోల్పోయినప్పుడు ఒక అద్భుతం చేస్తాడు. ఏదో ఒక అద్భుతం చేస్తాడు. చేసేసి దేవుడు నన్ను వదిలిపెట్టలేదు అని మళ్ళీ నీకు నిరీక్షణ కలిగేటట్టు చేస్తాడు. అసలైంది మాత్రం ఇయ్యడు. ఇప్పుడు నేనున్నా అనుకోండి, ప్రార్థన చేస్తున్నాను, కొన్ని పెద్ద టార్గెట్స్ నాకు ఉన్నాయి. ఏంది ప్రభా ఇంత పెద్దది ఎప్పుడు ఇస్తావు, ఏంటి ప్రభా అని మనం బాగా డల్ అయ్యి వీక్ అయ్యి ఇంకా ప్రార్థన మానేసి స్టేజ్కి వచ్చానుకో, అప్పుడు వెంటనే ఒక అద్భుతం ఏదో చేస్తాడు, ఒక ఆశ్చర్యకరమైన ఏదో కారు కొనిస్తాడు. లేకపోతే ప్రభా నీకు నేనంటే ఎంత ప్రేమ వేస్తాయా, ఎంత జాలి వేస్తాయా. లేదు, ఏదో ఒకటి చేస్తాడు మొత్తానికి. ఏదో ఒక ₹1,00,000 4,00,000 ఏదో ఒక మంచి మేలు చేస్తాడు. చేసిన ప్రభా నిజంగా నీకు నీ అంటే ఎంత ప్రేమయ్యా అంటాం. కానీ అసలైంది ఇచ్చాడా? చెప్పట్లేదు ప్రియులరా, దేవుని సన్నిధిలో గడిపొచ్చి మాట్లాడుతున్నా మీతోటి. మార్నింగ్ లేచినప్పటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నా, ప్రభా అని. ఐ నో దట్ దిస్ ఈజ్ ఎ మెసేజ్ ఫ్రమ్ హెవెన్, బట్ కానీ ఇది దేవుడిచ్చినటువంటి వర్తమానం అని జాగ్రత్తగా తీసుకుంటే నీ జీవితం మారిపోద్ది. లేదనుకో, ఇందా చెప్పే కదా జ్యూసు, మనమే వెళ్ళాలా, మనమే చెరుకు నరుక్కోవాలా, మనమే తెచ్చుకోవాలా, మనమే గ్రైండర్లు వేసుకోవాలా, లేదా మనమే పిండుకోవాలి, ఏమంటారా, మనమే ప్రెస్కి తీసుకెళ్ళాలి, మనమే తాగాలి. ఎప్పటికీ ఈ బిల్లో చచ్చిపోతాం మనం. అందుకే దేవుడు సేవకులను పెట్టింది ఎందుకయ్యా అంటే మీ జీవితాలకు కావాల్సినటువంటి ఆహారాన్ని, మీరు ఆత్మీయంగా చనిపోకుండా కావలసిన ఆహారాన్ని ఎప్పటికప్పుడు తయారు చేసి ఇవ్వడానికి దేవుడు సేవకులు మీకోసం పెట్టాడు. దాన్ని తీసుకుంటే మీరు వెంటనే వర్ధిల్లుతారు, మీరు వెంటనే అభివృద్ధి చెందుతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటను మర్చిపోవద్దు ప్రియులారా, ఈ మాట మర్చిపోవద్దు. ఓకే, కాబట్టి రెండో విషయం, నేను చాలా ప్రాముఖ్యమైన విషయం, అదేంటంటే నిరీక్షణ. ఏంటమ్మది చెప్పాలి ఏంటది? నిరీక్షణ. వెరీ ఇంపార్టెంట్ టాస్క్ టు నోట్ ఇన్ యువర్ మైండ్. మనము ప్రేమలో ఎదగటానికి దేవుడు ఏం చేస్తాడంటే మన చుట్టూ ద్వేషాన్ని అనుమతిస్తాడు. ద్వేషించే వాళ్ళు బాగా పెరుగుతూ ఉంటారు. మనము ప్రేమించే తత్వాన్ని మనలో పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ మనము ప్రేమించే తత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా రాదు. మనకు ప్రేమించే తత్వం మనలో రాదు. కానీ మరి ప్రార్థన ఏం చేస్తుంది అంటే నీవు పూర్తిగా జనాన్ని ద్వేషించేటటువంటి స్థాయికి దిగజారకుండా మాత్రం కాపాడుతుంది మొదట. హల్లెలూయా. రెండవ విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న పాట పాడుకుందాం.
యేసుని నామము మధురాతి మధురము, నీ నామ స్మరణలో నా జీవితం ధన్యము. ఎవ్రీబడి యేసుని నామము చక్రి లోపల చేసి నీ నామ స్మరణలో. ముందుకు రండి, ఖాళీగా ఉన్నవాళ్ళు మీరు రాగండి, మీరు ముందుకు రండి ప్లీజ్, ముందుకు రండి దయచేసి. అరే అమ్మాయి నువ్వు ఇంకా ముందుకు రండి. అందరూ ఆరాధన ఊటలుగా ఎండిన ఎడారి, ఇంకా ముందుకు రా బ్రదర్. స్తుతి స్తోత్ర ప్రవాహాలుగా లోతైన వేదనలో ఎరను ఆరాధన ఊటలుగా మార్చిన ఇటు ఆశీర్వదించినావు. ఆ చేరి అమ్మ శ్రీనివాస్ సేమ్ చేరి. నా జీవితం ధన్యము, యేసుని నామము. దయచేసి సహోదరులు ముందుకు రండి, మధురాతి వచ్చినటువంటి బిడ్డలు ముందుకు రండి అమ్మ, టైం లేదు. నీ నామ స్మరణలో నా జీవితం ధన్యము, యేసుని నామము మధురాతి మధురము, నీ నామ స్మరణలో నా జీవితం ధన్యము. గమనించండి దేవుని పిల్లరా, మనము ఏమైనా ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక భయంకరమైన సిచ్యుయేషన్లో మనం ఉన్నప్పుడు మనము ప్రార్థన ఆపకుండా కొనసాగితే ఆ సిచ్యుయేషన్ అంతకంటే హీన దశలోకి వెళ్లకుండా నీ ప్రార్థన నిన్ను కాపాడుతుంది. ఇది మర్చిపోవద్దు. రెండో విషయాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను, అదేమిటంటే నిరీక్షణ, సహనము. దావీదు సహనముతో ఎదురు చూస్తున్నాడు. దీర్ఘకాలికంగా అతనికి ఒక సమస్య ఉంది, ఆ సమస్య కోసం ప్రార్థన చేస్తున్నాడు. అది అతని ఇంటర్నల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. జిగట కలిగిన దొంగ ఊపిలో తను ఉన్నాడు, దాని నుంచి అతను బయటికి రాలేకపోతున్నాడు. అయితే అతను మాత్రం ప్రార్థనను ఆపలేదు. ప్రార్థనను ఆపనందువలన జిగటగల దొంగ ఊపి లేకపోతే నాశనకరమైనటువంటి ఆ యొక్క గుంట అతనిని నాశనం చేయకుండా అతని ప్రార్థన కాపాడింది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఆ స్టేజ్లో ఆయన ఆ యొక్క ఏమంటారండి నాశనకరమైన ఆ గుంటలో అతడు ప్రార్థన కొనసాగిస్తూ దేవుని వైపు చూస్తూ ఉండగా ఏమైందంటే ఒకానొక దినాన ఆ యొక్క నాశనకరమైన గుంటలో నుంచి దేవుడు చేయి పట్టి తిరిగి పైకి లేవనెత్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పైకి లేపాడట. పైకి లేపేసరికి ఏమైపోయిందంటే ఆయన పైకి లేపటం మాత్రమే కాదు, బండ మీద ఆయన పాదములను నిలిపాడు, స్థిరపరిచాడు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప కార్యం. ఇది ఒక రోజులో జరిగిందా, ఇది 2 రోజుల్లో జరిగిందా అంటే జరగలా. ఒక రోజు 2 రోజుల్లో జరగలా. ఇది దీర్ఘకాలిక ఎదురుచూపు. ప్రార్థిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. మర్చిపోవద్దు. చాలాసార్లు మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రార్థనని మధ్యలో బ్రేక్ చేస్తాం, ఆపేస్తాం. లేదంటే నేను ప్రార్థన కొనసాగిస్తూ నిరీక్షణ కోల్పోతాం. యూ షుడ్ నాట్ లూజ్ హోప్ ఆన్ యువర్ గాడ్. యూ షుడ్ నాట్ లూజ్ హోప్ ఆన్ యువర్ ప్రేయర్. మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన గురించిన నిరీక్షణ కోల్పోతున్నాం. అలా చేయకూడదు. మనం అలాగ చేయకూడదు. మన ప్రార్థన ప్లస్ మన నిరీక్షణ, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నీ ప్రార్థన గురించి నీకే నమ్మకం లేకపోతే నీ ప్రార్థనకి దేవుడు ఎట్లా జవాబిస్తాడు? మనము చేస్తున్న ప్రార్థనను గూర్చి మనకి నిరీక్షణ ఉండాలి. మనము చేస్తున్న ప్రార్థన పని చేస్తుందని మనకు విశ్వాసం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, నేను ముగిస్తాను త్వరగా. గమనించండి, ఈ 2 మాటలు మర్చిపోకండి. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కొనసాగిస్తున్నారు, మంచిదే. అదే సమయంలో నీ ప్రార్థన ఖచ్చితంగా పనిచేస్తుందని ఎదురు చూస్తూ ఉండు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈవెన్ మ్యారేజెస్ విషయాల్లో కూడా
క్రిస్టియన్స్ చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్నీ వాళ్ళకి జాబ్ వస్తుంది, వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ థింగ్స్ వస్తాయి, వాళ్ళకి కావాల్సిన సర్కిల్ పెరుగుతుంది, వాళ్ళకి మంచి నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, అన్నీ ఉంటాయి, కానీ పెళ్ళి అవ్వదు. కొంతమందికి పెళ్ళి అవుతుంది, అన్నీ ఉంటాయి, ఆస్తి అంతవరకు పిల్లలు పుట్టరు. ఏదో ఒక్కటి మాత్రమే కొదువుగా ఉంటుంది. ఆ ఒక్క కొదువ దేవుడు అనుమతించిన కొదువ, ఆ ఒక్క కొదువ దేవుడే తీర్చే కొదువ. ఆ ఒక్క కొదువని దేవుడు అనుమతించి దేవుడు తీర్చే లోపులో నీలో ఎదగాల్సిన శ్రేష్ఠ లక్షణం ఏంటంటే సహనము, లేకపోతే ఏమిటి, సహనముతో కనిపెట్టుకోవటం. మనలో ఎంతమంది సహనముతో కనిపెట్టుకునేవారిగా ఉన్నాము? ఇది భక్తి. కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు నీకు పిల్లలు పుట్టలేదు అనేటటువంటి మాటని టచ్ చేస్తే పిచ్చి కోపం వచ్చింది నీకు. నీకు వివాహం అవ్వట్లేదు అనే విషయం టచ్ చేస్తే ఎవరైనా పిచ్చ కోపం వచ్చింది నీకు. లేకపోతే నువ్వు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నావు, ఆ గ్రూప్ 1 తప్ప మిగిలి వస్తున్నాయి, నీ లైఫ్ యాంబిషన్ ఏదో ఉంది, దాని గురించి ఎవరైనా మాట్లాడితే నీకు మెంటల్ వచ్చేస్తుంది. అది దేవుని చేతిలో ఉంది, అది దేవుడే నీకు ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దాన్ని దేవుడే ఇవ్వగలడు. ఎవ్వరు నీకు సహాయం చేయలేరు. ఎంతమంది నీ దగ్గరకు వచ్చి నీకు సపోర్ట్ చేసినా సహాయం చేయలేరు, దేవుడే ఇవ్వాలి. మరి ఏం చేయాలి దానికి అంటే, దానికోసం సహనంతో కనిపెట్టుకోవాలి. గట్టిగా చెప్పలేకూడదు హల్లెలూయా. ఈ సహనం అనేటటువంటిది ఏంటంటే ఒక విశ్వాసి ఎదుగుదలకు కావాల్సిన ఒక ముఖ్యమైన లక్షణం. మనము 10th క్లాస్ చదివేటప్పుడు పాస్ అవ్వాలనుకోండి, ఇంగ్లీష్లో 35 మార్కులు రాలా, లెక్కల్లో సపోజ్ నీకు 100కి 90 మార్కులు వచ్చినాయి, ఇంగ్లీష్లో నీకు 100కి 80 మార్కులు వచ్చినాయి అనుకుందాం, అన్నిట్లో మార్క్స్ వచ్చాయి. ఒక్క హిందీలో నీకు 18 మార్క్స్ లేకపోతే 20 మార్క్స్ వచ్చినాయి, పాస్ అవుతావా? పాస్ అవ్వం. క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని ఉన్నాయి మనము పాస్ అవ్వాల్సినవి. నువ్వు ప్రేమలో గొప్ప, నీ ఆల్టిట్యూడ్ ప్రేమలో చాలా గొప్ప ప్రేమ కలిగి ఉండొచ్చు నువ్వు, కానీ నీవు నిరీక్షణలో నువ్వు కనీసం 35 మార్కులను రావాలి. నీకు విశ్వాసంలో కనీసం 35 మార్కులను రావాలి. కొన్నిట్లో విశ్వాసులు ధారాళంగా ఇవ్వటంలో వాళ్ళు చాలా 100కి ధారాళంగా ఇవ్వటం అనే సబ్జెక్ట్లో 100కి వాళ్ళు 90 మార్క్స్ రావచ్చు. దేవునికి ఇవ్వటంలో వాళ్ళు 100కి 100 మార్కులు కొట్టుండొచ్చు. ప్రార్థన చేయటంలో వాళ్ళు ఒకవేళ 100కి 60 మార్కులు కొట్టుండొచ్చు. విశ్వాసంలో వాళ్ళు 100కి ఒకవేళ 50 మార్కులు కొట్టుండొచ్చు. కానీ సహనంతో ఎదురు చూడటం ఉందే, అందులో మాత్రం వాళ్ళు 10 మార్కులు 15 మార్కులు కొట్టారనుకో, వాళ్ళు ఆరోగ్యవంతమైన విశ్వాసులు కానేరరు. అందుకనే దేవుడు మన జీవితములలో ఏమైతే కొదువై ఉన్నాయో ఆత్మీయ లక్షణాలు, వాటిని వర్ధల చేయటానికి మనకి ప్రత్యేకమైన కోచింగ్ ఇస్తూ ఉంటాడు, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తూ ఉంటాడు, ప్రత్యేకమైన శైలిని మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. కొంతమంది బాగా ప్రార్థన చేస్తూ ఉంటారు. తల్లి భర్త తాగుబోతోడు ఉంటాడు, భర్త భయంకరమైన పరిస్థితిలో ఉంటాడు. ఆమె ప్రార్థన చేస్తే చాలామంది జీవితాలు మేలు జరుగుతాయి, ఆమె ప్రార్థన చేస్తే ఆమెకు కూడా కొన్ని మేలు జరుగుతాయి, కానీ భర్త మాత్రం మారడు. ఆమె బాధపడతా ఉంటుంది, వీడు మారడా, ఈయన మారితే ఎంతమంది నా సాక్ష్యాన్ని బట్టి ప్రభువుని నమ్ముకుంటారు అనుకుంటారు. నీ సాక్ష్యాన్ని బట్టి ప్రభువుని నమ్ముకోవటం, జనము నీ సాక్ష్యం చూసి ప్రభువుని నమ్ముకోవటం అనేది దేవునికి సెకండరీ థింగ్. నీవు పరలోకి వెళ్ళటం దేవునికి ప్రైమరీ థింగ్. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. నీవు ఆధ్యాత్మిక పాఠశాలలో నీవు పాస్ అవడం దేవునికి ముఖ్యం. ఎవరో నీ సాక్ష్యము విని రక్షించబడటం, లేకపోతే నీ యొక్క వాక్యం విని ప్రజలు రక్షించబడటం, ఇదంతా దేవుడికి రెండో విషయం. మొదటి విషయం ఏంటంటే నీవు దేవుడు ఏర్పాటు చేసిన విశ్వాస పాఠశాలలో నీవు పాస్ అవటం ముఖ్యం. ప్రేమలో నీకు 100 మార్కులు వచ్చి ఎదురు చూడటంలో నీకు 20 మార్కులు వస్తే దేవుడు సంతోషపడడు. దీర్ఘకాలికంగా ఎదురు చూడటంలో నీవు 70 మార్కులు సంపాదించుకొని విశ్వాసములో 15 మార్కులు వచ్చినాయి అనుకో, దేవుడు సంతోషించడు. నువ్వు ఇతరులకు సహాయం చేయటంలో అగ్రగణ్యురాలవై 80 మార్కులు నీకు వచ్చినాయి ఆ సబ్జెక్ట్లో,
కానీ చిన్న పాము పిల్లని చూసి కూడా భయపడి పరిగెత్తి పారిపోయేటటువంటి పిరికిదానివైతే ఆ సబ్జెక్ట్లో నీకు 15 మార్కులు వచ్చాయి. విశ్వాసము లేదా ధైర్యం అనే వరము, విశ్వాసము అనేటటువంటి దాంట్లో నీకు కనీసము 50 మార్కులు రావాలి కదా. ఇది ప్రాబ్లం, విశ్వాసుల ప్రాబ్లం. మంచి మంచి మీటింగ్స్ పెట్టడంలో అడ్మినిస్ట్రేషన్లో బాగా ఎదిగావు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో బాగా ఎదిగావు, వెరీ గుడ్. కానీ ప్రార్థనలో ఎన్ని మార్కులు ఉన్నాయి నీకు? దాంట్లో కూడా నాకు 70 మార్కులు ఉన్నాయి పాస్టర్ గారు. అయితే మరి ఇతరుల విషయాలకు, ఇతరులకు సహాయం చేయడంలో ఎంత ఉంది నీకు? దాంట్లో కూడా 70 ఉన్నాయి. అయితే అసలైనటువంటి పరీక్ష ఒకటి ఉంది, ఎదురు చూడటం, దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకోవటం. గట్టిగా చెప్పలు కొడదామా? ఇది సాధారణమైనటువంటి విశ్వాసులకి ప్రారంభంలో 2 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు ఉండదు. ఈ పరీక్ష పెద్దగా ఉండదు. 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటుద్దే అన్నయ్యలకి అక్కాయిలకి వాళ్ళకి ఉండదన్నమాట ఈ కోర్సు. ఇది డిగ్రీ కోర్సు అమ్మా, ఈరోజు చెబుతుంది. ఇదేదో అదే కేజీ కోర్సు కాదు, ఇది పీజీ కోర్సు అన్నమాట. సహనముతో దేవుని కొరకు ఎదురు చూడటం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ ప్రోత్సాహం కోసం ఒక మాట చెప్తానే, మీ ప్రోత్సాహం కోసం ఒక మాట చెప్తా. నెక్స్ట్ వచనం చదవండి, 3వ వచనం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. జాగ్రత్తగా 3వ వచనం దయచేసి చదవండి. యేసన్న గారి యొక్క విజయ రహస్యం చెబుతాను ఇప్పుడు మీకు. 3వ వచనం చదవండి. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. చదవండి రా, అందరు చదవండి. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. మరొకసారి అందరు చదువు 3వ వచనం. 1 2 3. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. మరొకసారి చదువుదాం అందరం మరొకసారి. 1 2 3. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. లుక్ ఎట్ మీ ప్లీజ్. ఈ ఒక్క వచనం తీసుకొని మనం కొత్త పాటలు రాసేద్దాం అనుకుంటాం. మన కొత్త పాటలు మనం రాస్తే జనమంతా మారేస్తారనుకుంటాం. అది జరిగే పని కాదు. నీ మనసులో నుంచి, నీ ఊహల్లో నుంచి పుట్టినటువంటి పాటలు ప్రజల జీవితాలను కదిలించవు, ప్రజలను దేవుని యందు భయభక్తులు కలిగిన వానిగా మార్చావు. హల్లెలూయా. ఏమంటే చాలామంది క్రైస్తవ కవులు పాటలు రాస్తారండి. ఆ పాటలు ఏమంటే మ్యూజికల్ హిట్ అవుతాయి, లేకపోతే ఆ పాటలు రకరకాలైన రీతిలో ఒకవేళ ఓకే అవ్వచ్చు. కానీ అవి మ్యూజికల్ హిట్ అవుతాయేమో, లేకపోతే రాగం తాళ పరంగా బాగుంటాయేమో, అర్థవంతంగా ఉంటాయేమో, కానీ ప్రజలు ఆ పాటల వలన పైకి రారు. ప్రజలు ఆ పాటల వల్ల విడుదల పొందరు. ప్రజలు ఆ పాటల వలన దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మారరు. మరి ఏ పాట వలన భయభక్తులు కలిగిన వారిగా మారతారు అంటే, అదిగో పైన 1వ వచనం 2వ వచనంలో ఉన్న అనుభవాన్ని ఎవడైతే కలిగి ఆ అనుభవాన్ని పాటగా రాస్తాడో. అర్థమవుతుంది నా మాట? కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, యేసయ్యా. గట్టిగా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.
యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్ హల్లెలూయా. గుండెలు పగిలేటట్టు పాడచ్చు మనం, భయంకరంగా పాడచ్చు, ఒంటరిగా కూర్చొని కేకలేస్తా పడవచ్చు మనం. ఎందుకు తెలుసా? అది రాజబాబు అన్న యొక్క అనుభవం. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారుల్లో తిరుగుతూ తాగుబోతూ బతుకుతున్నప్పుడు ఆయన చూశాడు, ఆయన విడిపించాడు ఆయనని. ఆయన ఆ పాట రాస్తే దానికి అభిషేకం ఉంది. ఆయన ఆ పాట రాస్తే, ఆ పాట పాడితే దాంట్లో విడుదల ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా దీపమును వెలిగి, ఆ వచనం ఏంటండి? జలరాశుల నుండి బలమైన చేతితో, ఆ వచనం ఉంటుందండి. నా శత్రువులు నన్ను దూటినను, నరకపు పాశములరికట్టినను, వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు పొర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా 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 నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఆమేన్. ఏమండి, మనం పాట రాసి తట్టుండాలి. కొంతమంది అంటారు 50 పాటలు రాశా, 100 పాటలు రాశా, 400 పాటలు రాశా. నేను కూడా రాస్తా, కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం కూర్చొని రాస్తానే ఉంటాయి. అంత పని రాయటం. పాటలు ఊరికి రాయటం కాదు, టార్గెట్ పెట్టుకొని పాటలు రాయటం కాదు. అణువణువున నీ కృప నిక్షిప్తమై, నను ఎన్నడు వీడని అనుబంధమై. వినటానికి బాగుండొచ్చు ఆ పాట. ఆ రాసినటువంటి వాడి అణువణువులో నుంచి వచ్చిన పాట అయితే అది నీ గుండెని నా గుండెని తాగుతుంది. నీకు నాకు గొప్ప నిరీక్షణ కలిగిస్తుంది. నన్ను నిన్ను దేవుని యందు భయభక్తులు కలిగిన వానిగా ఆ పాట మార్చేస్తుంది. మై డియర్ రైటర్, మనలో చాలా మంది పాటలు రాసేవాళ్ళు ఉన్నాం. సూపర్, ఎక్సలెంట్. బట్ నీ అనుభవం నుంచి ఆ పాట రావాలా? హల్లెలూయా. అప్పుడు ఆ పాట జనాలు, ఆ పాట నీవు పాడుతున్నప్పుడు, ఆ పాట నీకు బదులుగా వేరే వాళ్ళు పాడుతున్నప్పుడు, ఆ పాట విన్నటువంటి వాళ్ళు దేవుని యందు భయభక్తులు నిలిపేటటువంటి సహృదయులుగా మారిపోతారు. గట్టిగా చెప్పలు కొడదామా? అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. Have you had this experience in your life? My question is it your experience? నువ్వు రాసిన పాట నీ అనుభవమేనా? అయితే నువ్వు ధన్యుడివి. నీ పాట, కొంతమంది పాట రాసి పాట జన ప్రాచుర్యం పొందాలనుకుంటారు. చాలాసార్లు జనానికి వినిపించి వాళ్ళ మైండ్లో ప్రింట్ చేస్తారు, వాళ్ళ చెవుల్లో మారు మురుగేటట్టు చేస్తారు. ఓకే, వాళ్ళ గురించి ఇప్పుడు నేను మాట్లాడను. కానీ యెహోవా నా బలం అనే పాట, యేసయ్యా యేసయ్యా అనే పాట, లేకపోతే నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవేనా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవేనా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవం నీ కృపలో దాచితివే.
కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. గొప్ప భక్తులు ఒక్క రోజులో పట్టరు. గొప్ప దర్శనాలు ఒక్క సంవత్సరంలో నెరవేరవు. గొప్ప గొప్ప దర్శనాలు ఒక్క సంవత్సరంలో నెరవేరవు. దేవుడు చూపించినటువంటి దర్శనాలు ఒక రోజు, 2 రోజులు, ఒక్క సంవత్సరం నెరవేరవు. అబ్రహామా, నీవు అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉంటావు. భూమి యొక్క సమస్త వంశములు నీ వలన ఆశీర్వదించబడ్డాయి. అబ్రహాంకి ఎప్పుడో చెప్పాడు దేవుడు. అబ్రహాం బ్రతుకు దినములన్నిటి కూడా ఆ వాగ్దానం నెరవేరలా. ఇస్సాకు బతికినప్పుడు నెరవేరలా. యాకోబు పుట్టినప్పుడు నెరవేరలే. కానీ ఎదురు చూస్తూ ఉన్నారు వంశాలు వంశాలు. వాళ్ళ వంశము ఎదురు చూస్తూ ఉంది. 4000 సంవత్సరాల తర్వాత ఆ వంశంలోంచి ఒక్కడు పుట్టాడు. హల్లెలూయా. ఆ ఒక్కడు పుట్టినప్పుడు కూడా నెరవేరలా. ఆ ఒకడు సిలువ ఎక్కి చనిపోయాడు. గట్టిగా చప్పలు కొడదాం హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క అబ్రహాముకు చెప్పిన వాగ్దానము, దర్శనం యొక్క నెరవేర్పు ప్రారంభమైంది. గట్టిగా చప్పలు కొడదాం హల్లెలూయా. మనమందరం ఆ అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న బిడ్డలం. మనము అనేక మంది రక్షణ నడిపిస్తూ ఉంటే అబ్రహాముకు అప్పుడు చెప్పిన ఆ వాగ్దానం ఇప్పుడు నెరవేరుతుంది. దేవుడు నిత్యుడు. ఆయన నీకు చెప్పినటువంటి దర్శనం, ఆయన నీకు చూపించిన దర్శనం ఒకవేళ నీ జీవిత దినమంతటా ప్రార్థన చేస్తూ ఉంటా కానీ నెరవేరకపోవచ్చు. కానీ ప్రార్థన నిలబడుతుంది, దర్శనం నిలబడుతుంది. మోషేకి దేవుడు చెప్పిన దర్శనం మోషే బ్రతికిన కాలంలో నెరవేరలా. మోషే చనిపోయాడు, దర్శనం అలా నిలబడిపోయింది. ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు. మోషే, నీవు ఆ దేశాన్ని స్వాధీనపరుస్తావన్నాడు. మోషే చనిపోయాడు. కానీ మోషే చనిపోయి మోషే యొక్క తర్వాత తరం ఎవరో యెహోషువ వాళ్ళు ఆ దేశాన్ని స్వాధీనపరిచారు. అంటే మరి మోషే చనిపోయాడుగా, మోషే స్వాధీనపరచలేదంటే మోషేనే స్వాధీనపరిచాడు. ఎందుకంటే మోషే ఆ యొక్క దేశమంతటిని జయించడానికి కావాల్సిన సామర్థ్యత, శక్తి, సంపాదించిన లీడర్షిప్ని అందరిని తయారు చేసి ఇంకా వెళ్ళండి అని ప్రాణం ఇచ్చాడు. వీళ్ళు వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. విజయ పతాకం మోషే ఎగరేశాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని హల్లెలూయా. నీవు నిత్యుడైన దేవుని కొడుకువి. నీవు నిత్యుడగు దేవుని యొక్క కుమార్తెవి. నీ జీవితంలో జరిగే ప్రతి సంభవం, ప్రతి పని నీ జీవిత దినాల వరకే ఆగిపోతుంది, ముగిసిపోతుంది అనుకోవద్దు. దేవుడు నాకేం చెప్పాడు? నిన్ను శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోషకారణంగా చేస్తానన్నాడు. ఇప్పటి వరకు ఏం జరగలేదు కదా ప్రభా అంటే, నీకెందుకురా, చెప్పింది నేను, నెరవేర్చుకునేది నేను వాడుకుంటాను, నువ్వు నోరు మూసుకో, నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపో అంటాడు దేవుడు. ఎదురు చూస్తూ ఉండాలి. దీర్ఘకాలిక నిరీక్షణ గొప్ప దర్శనాల నెరవేర్పుకి పునాది అవుతుంది. నీ జీవితంలో దీర్ఘకాలిక నిరీక్షణ కలిగినటువంటి దానిగా వాడికి ఉంటావా? నీకోసమే బ్రతికేటటువంటి కార్నల్ క్రిస్టియన్గా, నీకోసమే బ్రతికేటటువంటి శారీరక క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా ఉంటావా? నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సేవకునిగా నీతో నేను మాట్లాడుతున్నా. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మొదటి విషయం, నీవు జిగటగల మొదటి పాయింట్ ఏంది? సారీ 3 పాయింట్లే చెప్పే ఈరోజు. 1, నాశనకరమైన తెగులులో, నాశనకరమైన గుంటలో నువ్వు ఉన్నావు. అది నిన్ను నాశనం చేయడానికి రెడీగా ఉంది. నువ్వు గనక ఆ నాశనకరమైన గుంటలో ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ నాశనం చేసే గుంట యొక్క నాశనం చేసే స్వభావం, ఆ నాశనం చేసే తత్వం, స్వభావం నీ మీద పనిచేయకుండా నిన్ను కాపాడుకుంటుంది నీ ప్రార్థన. రెండో విషయం, నాశనకరమైన గుంటలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి అలానే కంటిన్యూస్గా ప్రార్థన చేస్తా ఎదురు చూస్తూ ఉంటే, కొన్ని నెలల తర్వాత అయినా దేవుడు చెయ్యి పట్టి అలాగ లేపి నిన్నేం చేస్తాడు? స్థిరంగా బండ మీద నిలబెడతాడు. గట్టిగా చెప్పలు కొడతాం హల్లెలూయా. స్థిరంగా బండ మీద అంటే ఒక విగ్రహాన్ని తీసి బండ మీద నిలబెట్టు, గాలికి తుఫాను పడిపోవచ్చేమో, కానీ దేవుడు ఏం చేశాడు? స్థిరపరుస్తాడు. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. ఆ సమయం లేక చెప్పలా. రెండవ పాయింట్ ఏంటంటే, నువ్వు ప్రార్థన
ఆ నాశనకరమైన గుంటలో ఉండి నువ్వు ప్రార్థన కొనసాగిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఒకానొక సమయంలో దేవుడు నిన్ను తీసి బలమైన స్థిరమైనటువంటి స్థితిలో నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. అయితే ఈ ఈ ప్రార్థన చేస్తున్నటువంటి నీవు, ప్రార్థన కొనసాగిస్తున్న నీవు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీర్ఘకాలము నువ్వేం చేయాలి? సహనంతో కనిపెట్టుకొని ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఎప్పుడైతే సహనంతో కనిపెట్టుకొని ఉన్నావో, ఎప్పుడైతే విడుదల సహనంతో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను విడిపించి రాయి మీద నిలబెడతాడు కదా, అప్పుడు ఆ అనుభవం అంతటిని కలిపి నీవు తెలియకుండా ఒక క్రొత్త పాట రాస్తావు. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. నీ సాక్ష్యమే ఆ కొత్త గీతం. నీ సాక్ష్యం చెబుతున్నప్పుడు, ఆ కొత్త గీతము పాట రూపంలో పాడుతూ ఉన్నప్పుడు, ఆ సాక్ష్యం చెబుతున్నప్పుడు వేవేల మంది ప్రభు యందు భయభక్తులు కలిగిన వారే నిలుస్తారు. ఈ బైబిల్లో ఉన్న చాలా మంది భక్తుల చరిత్ర ఏమిటంటే ఆ పాట సంసోను జీవితంలోంచి వచ్చింది, సంసోను గీతం. దావీదు జీవిత అనుభవాల్లోంచి వచ్చినాయి, దావీదు కీర్తనలు. వాళ్ళ అనుభవాలే వాళ్ళ కీర్తనలు, వాళ్ళ కీర్తనలే వాళ్ళ యొక్క ప్రసంగాలు. హల్లెలూయా. ఆ పాటలు వింటున్న మన జీవితాలు దేవుని వైపు మరల్చబడుతున్నాయి. ఈరోజు నీ జీవితాన్ని అలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి జీవితంగా మార్చడానికి ఆయన నీలో ఎదురుచూపు కావాలని నీ జీవితంలో పనిచేస్తున్న దేవుడు ఈ మాటలను మన వినికిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. నిరీక్షణకు ఆధారమైన దేవా, ప్రాణప్రియుడవైన తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నీ ఘనమైన నామానికి వందనాలు, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన దీర్ఘకాలపు నిరీక్షణ, దీర్ఘకాలపు ఎదురుచూపు, ప్రార్థన జీవితము అయా, వీటిని ఎన్నడూ మేము మర్చిపోకుండా ఉంటే ఒకానొక దినాన నీవు మమ్మల్ని చీకట గల దొంగ ఊబిలోండి పైకి లేవనెత్తుతావు. నాశనకరమైన ఊబిలోండి నీవు మమ్మల్ని పైకి లేవనెత్తి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడానికి, అయ్యా నీవు మనుష్యుడవు కాదు, మమ్మల్ని విడిచిపెట్టడానికి నువ్వు బలహీనుడవు కాదయ్యా, నీవు బలమైన దేవుడవు కనుక నీకు స్తోత్రం. మా జీవితాలకు తండ్రిగా నువ్వు ఉన్నందుకు, మా జీవితాలకు ప్రభువుగా నువ్వు ఉన్నందుకు, మా జీవితాలకు అధిపతిగా నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము ప్రభువా. మాతో మీరున్నందుకు వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామమున ఈ స్తుతి ఆరాధన నీకే చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది దేవుని బిడ్డరా. కొంచెం మీకు ఇన్కన్వీనియన్స్గా ఉంది, ఏమనుకోకండి. పందిరి కొంచెం ఎండగా ఉండినట్టు ఉంది. దేవుని చిత్తం అయితే తొందరగా అది ముగించబడాలని ప్రార్థన చేస్తున్నాను. పని ఎక్కడ ఆలస్యం అవ్వకుండా ఉండాలని ప్రార్థన చేయండి. విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తున్నాను. దేవుడు తప్పకుండా సహాయం చేయాలి. థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతున్నాయి. ఇప్పటికి దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 40,000 రూపాయల కంటే పైనే అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ముందు వాటికి బాదులు, చాలా సామాను ఇదంతా చాలా కొన్నాము. తర్వాత సిమెంటు ఇలాగా కూలీ ఇవన్నీ చూస్తే 40 అబౌవ్ నాకు తెలిసి. నా కరెక్ట్గా నా దగ్గర లెక్కలేదు, వాళ్ళ దగ్గర ఉన్నాయి పిల్లల దగ్గర. 40 కాకుండా మళ్ళీ ఇసుక తోలాము. సో అప్రాక్సిమేట్గా 50 పైనే అయిపోయినాయి మనీ. 50,000 అబౌవ్, అంటే మేబీ 55 అలా వరకు ఇప్పుడు పని అయ్యి ఉండొచ్చు బహుశా. దేవుడు సహాయం చేస్తాడనే విశ్వాసంతో, ధైర్యంతో అడుగులు ముందుకేస్తున్నాను. మీరందరూ కూడా ఈ విషయంలో బాగా ప్రార్థన చేయండి. నా ఆశ, నా ప్రార్థన ఈస్టర్ కల్లా, కనీసము గుడ్ ఫ్రైడే కల్లా ప్లాస్టింగ్ అంతా అయిపోయి దేవుని యొక్క సన్నిధిలో పండగ రోజు మనం అందరూ సంతోషంగా గడుపుదాము గాక. సో దానికోసం ప్రార్థన చేయండి. ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. మేస్తర్లకి పని వాళ్ళు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో కాబట్టి మీరందరూ కూడా వాళ్ళ కోసము ప్రార్థన చేయండి. త్వరగా మన మందిర పని పూర్తి అవ్వాలని ప్రార్థన చేయండి. ఎంతో ఆర్థిక సహాయం కావాలి, దానికోసం కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయండి.
మన కానుకలు ప్రభుకు సమర్పిద్దాము. సో కానుకలను మీ చేతులు పట్టుకుని ఒకసారి చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, ప్రేమగల తండ్రి, దయామయుడా, రక్షకుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ కానుకలు ఇస్తున్న ఈ ప్రతి బిడ్డను దీవించయ్యా. నువ్వంతల భాగ్యము ఫలము ప్రతి బిడ్డకు దయచేసి మీ నామాన్ని మహింపరచుకోండి. మమ్మల్ని మీ చేతులు పెట్టుకుంటున్నామయ్యా. రండి అయ్యా, ఈ విత్తబడిన ఈ కానుకల మీదకి మీ ఆశీర్వాదం రాని, మినిస్ట్రీ అవస్థలప్పులన్నీ తీర్చబడగా ఇంకానూ మిగులు ధనముగా ఉండు వరకు అయ్యా నీ ఆశీర్వాదం మీ కానుకలను మీదకి రానిచ్చి మల్టిప్లై చేయండి తండ్రి. 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించగా అవి మల్టిప్లై అయ్యి ప్రవ్వా అయ్యా, అలాంటి మల్టిప్లికేషన్ అనుగ్రహించి మీ నామాన్ని మహింపరచుకోనండి. మమ్మల్ని మీ చేతులు పెట్టుకుంటూ యేసుక్రీస్తు నామం వచ్చిన ప్రతి బిడ్డ నిండారుగా దీవించుమని యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు దేవుని యొక్క పరిచర్య కోసము ప్రతిరోజు నేను వెళ్తున్నాను. ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండటం లేదు. సో ఈ వారమంతా నేను అనేక ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంది. రెస్ట్ లేకుండా తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నా ప్రయాణాల కోసము ప్రార్థన చేయండి. మన అన్ని సంఘాలలో ఆల్ నైట్ ప్రేయర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. సో కాబట్టి అన్ని చర్చెస్లో ఆల్ నైట్ ప్రేయర్స్ కోసము డేట్స్ ఇస్తున్నాను. కాబట్టి మీరు ఈ వారంలో ఒక చోట ప్రేయర్ జరుగుతుంది. వచ్చే ఆదివారము దేవుని చిత్తమైతే రెంటపాలలో ఆల్ నైట్ ప్రేయర్ పెట్టాలనుకుంటున్నాను. ఇలాగా మొన్న కారంపూడిలో ఆల్ నైట్ జరిగింది. ఇంకా మిగిలిన సంఘాల్లో కూడా ఆల్ నైట్ ప్రేయర్స్ పెట్టాలని అనుకుంటున్నాను. సో కాబట్టి వాటి కోసము మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అండ్ చిల్డ్రన్ రిట్రీట్, ఈసారి ఇక్కడ జరిగే చిల్డ్రన్ రిట్రీట్కి ఒక 1000 మంది చిన్న పిల్లల్ని గ్యాదర్ చేయాలి. 3 రోజులు 1000 మంది పిల్లలకి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయాలని ఆశపడుతున్నాం. సో మీరందరూ దానికోసము గెట్ రెడీ ఫర్ ఇట్. దానికోసము బాగా మీరందరూ కూడా సిద్ధపడండి. సంఘస్థులందరూ కూడా ఒక 1000 మంది పిల్లలు దేవుని చిత్తమైతే 3 రోజులు సండే స్కూల్ పిల్లలు చిల్డ్రన్ రిట్రీట్ మన వాళ్ళే, దాదాపు మన గుంటూరులో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో మనకు సండే స్కూల్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అవుతారు. అలాగే ఊటుకూరు, రెంటపాళ్ళ, కారంపూడి, ఇలాగా మన చర్చెస్, ఇంకే చర్చెస్, స్వర్ణభారతి, భాగ్యనగర్, ఇలా మన చర్చెస్ అన్నిట్లో దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పిల్లలను కూడా తీసుకొచ్చి ఇక్కడ రిట్రీట్ పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఒకవేళ 1000 మెంబర్స్ ఒకవేళ రీచ్ అవ్వడం కష్టమైపోయినా 800 మాత్రం ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఎందుకంటే అంతకుముందే 750, 800 మనం ఆల్రెడీ గ్యాదర్ చేసాం పోయిన సంవత్సరం. సో కాబట్టి ఈ సంవత్సరం 1000 మెంబర్స్ అవ్వాలని ఆలోచన, ప్రార్థన చేస్తున్నాను. నేను టార్గెట్ చేసుకొని ప్రార్థన చేస్తున్నాను, ఇంకెవరికి చెప్పలేదు. సో కాబట్టి మీరందరూ కూడా దీనికోసం బాగా ప్రార్థన చేయండి. ఏప్రిల్ మాసంలో ఈ యొక్క రిట్రీట్ జరుగుతుంది. ఈ చిల్డ్రన్ పరిచర్య చాలా విలువైందని ప్రభువు మనకు బయలుపరిచారు కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు వారికి మనం నేర్పించడానికి సిద్ధపడుతున్నాం. కాబట్టి ఒక 30 మంది టీచర్స్కి మరలా తిరిగి మనము ఇంకొకసారి మరలా, అంటే ఉన్న టీచర్స్ కాకుండా అడిషనల్గా కొంతమందిని తీసుకోవాలి. కాబట్టి మరలా తిరిగి వాళ్ళకి కూడా ట్రైనింగ్ అనేది అవసరం. కాబట్టి ఈ లోపులోనే టీచర్స్ ట్రైనింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. సో దానికోసము మీరందరూ కూడా బాగా ప్రార్థన చేయండి. ఇంకా చాలా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. బట్ మటుకు 1-2 విషయాలు మీకు చెప్పాలి. అదేంటంటే ఇప్పటివరకు సేవకులు వస్తే ఉండటానికి వెనుక శ్రీనివాసన్నోళ్ళ ఇంటి మీద మనము ఇల్లు తీసుకున్నాము. అందులో మన బాయ్స్ ఉంటున్నారు. అయితే ఈరోజు ఖాళీ చేయాలి, దాన్ని నా ఓనర్ ఖాళీ చేయమని చెప్పారు. సో ఇప్పుడు మన పిల్లలు, మగ పిల్లలు ఉండటానికి ఎక్కడ అవకాశం లేదు. వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియట్లేదు. వాళ్ళు మనకి చాలా ఈరోజు మనం కుర్చీలో కూర్చున్నామంటే వాళ్ళే పని చేసింది, ఈరోజు ఇది చేస్తున్నాము అంటే